ఎంత మధురమైనది యెహోవా నామము. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితము ఎలా ఉంది అని సరిచూసుకునేటువంటి అధ్యయనాన్ని మనం అందరం కూడా చేస్తూ ఉన్నాం. వాస్తవంగా లోకంలో కనుక చూసినట్లయితే వారి యొక్క భౌతిక శరీరము ఆరోగ్యం అనేటువంటిది ఎలా ఉంది అనేటువంటిది ఎల్లప్పుడూ కూడా శ్రద్ధ కలిగి గమనిస్తూ ఉంటారు. లోకంలో ఆరోగ్యాన్ని గురించి కూడా కొన్ని సామెతలు తెలియజేస్తూ ఆరోగ్యమే మహాభాగ్యము అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఏ సంపద కంటే కూడా ఆరోగ్యం అనేటువంటిది విలువైనది అని చెప్పేసి ఈ లోకంలో చెప్తూ ఉంటారు. అయితే మనము క్రైస్తవులం కనుక గమనించినట్లయితే ఆత్మీయ జీవితం అనేటువంటిది, అంటే మన ఆత్మ అనేటువంటిది మన శరీరం కంటే కూడా చాలా ముఖ్యమైనది. ఆత్మ అనేది ఎల్లప్పుడూ కూడా నిరంతరము కూడా ఉండేటువంటిది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన అవసరం ఉంది. లోకస్తులకు ఆత్మ ఒకటి ఉంది అనేటువంటిది ఎరగని వారు కూడా ఉన్నారు. మనిషి చనిపోయిన తర్వాత ఇంకా ఏమీ ఉండదు, మనిషి చనిపోవటం అనేటువంటిది మానవుని యొక్క ముగింపు, కాబట్టి బ్రతికి ఉన్నంత కాలము తినటము, త్రాగటము, సుఖపడటము అన్నట్లుగా వారు ఆలోచన చేస్తూ ఉంటారు. కానీ నిజమేమిటి అంటే మానవునికి శరీరం ఉన్నట్లుగానే లోపల ప్రాణము, ఆత్మ కూడా ఉన్నది. మరణం అనేటువంటిది మానవుని యొక్క ముగింపు కాదు, మరణానంతరము కూడా జీవితం ఉంది అనేటువంటి విషయాలను మనకు దేవుని వాక్యం నేర్పిస్తూ ఉంటుంది. మరి మరణానంతరము జీవితం ఉంది అంటే అది దేని మీద ఆధారపడి ఉంటుందంటే మన ఆత్మ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన ఆత్మీయ జీవితాన్ని కూడా ఎల్లప్పుడూ శ్రద్ధతో మనము సరిచూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిచూసుకునేటువంటి క్రమంలో మనము ఆత్మ అనేటువంటిది, ఆత్మ యొక్క క్షేమం అనేటువంటి దేని మీద ఆధారపడి ఉంటుందంటే దేవుని వాక్యాన్ని మనం వినటం మీద. కాగా వినటం వలన విశ్వాసం కలుగునని అంటూ ఉంటాడు. కాబట్టి ఆత్మీయ జీవితానికి విశ్వాసం అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనం దేవుని వాక్యాన్ని వింటూ 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 గనక ఉన్నట్లయితే, ప్రతిరోజు ఆహారం తీసుకుంటే ఎలాగైతే మన శరీరమో నీరసం కాకుండా క్షీణించిపోకుండా బలం కలిగి ఉంటుందో, అలాగే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని మనం వినటం ద్వారా మనము ఆత్మీయ ఆహారాన్ని పొంది ఆత్మీయంగా బలంగా ఉంటాం. చాలామంది క్రైస్తవులు చేసేటువంటిది ఏమిటంటే ఆదివారం మాత్రం ప్రార్థనకు వచ్చినప్పుడు ఒక అరగంట గంట వాక్యం వింటూ ఉంటారు. ఇక ఈ అరగంట గంట వాక్యమే మరలా వచ్చే వారం వరకు. అంటే వారానికి ఒకసారి భోజనం చేస్తే ఎట్లా ఉంటుందో వారి ఆత్మీయ జీవితం కూడా అలాగనే ఉంటుంది. కాబట్టి మనము ఆత్మీయంగా బలంగా ఉండాలి అంటే దేవుని వాక్యం బాగా వినటమో, బాగా చదవటమో, ప్రార్థన జీవితమో, వీటన్నింటినీ కూడా చాలా శ్రద్ధ కలిగి మనము గమనించవలసినటువంటి అవసరం ఉంటుంది. అంతేకాకుండా మన ఆత్మీయ జీవితం అనేది మన నోటి మాటల మీద ఆధారపడి ఉంటుంది అనే విషయాన్ని గమనించాం. ఎవరైనా సరే ఆత్మీయంగా ఎట్లా ఉన్నారు అనేటువంటి చెప్పాలంటే నోటి మాటను బట్టి చెప్పేయవచ్చు. హృదయంలో ఉన్నదాన్ని బట్టి నోరు మాటలాడును అని అంటాడు. నోటి మాటలు బాగలేదు అంటే వారి ఆత్మీయ జీవితం కూడా బాగలేదు. నోటి మాటలు బాగున్నాయి అంటే వారి ఆత్మీయ జీవితం కూడా బాగుంది అనేటువంటిది అర్థము. ఇప్పుడు ఎవరినైనా చాలా సులభంగా వారి ఆత్మీయ జీవితాన్ని గురించి మనము చెప్పాలి అంటే నోరు, నోటి మాటలు. ఈరోజు ఎవరి గురించో కాదు, కానీ ఒకవేళ వేలు మన వైపు తిప్పుకున్నట్లయితే మన ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది అనేటువంటిది మన నోటి మాటల మీద ఆధారపడి ఉంటుంది. ఇక నోటి మాటల గురించి కనుక మనం చూసినట్లయితే బైబిల్లో మాటల గురించి చాలా ఎక్కువగా చక్కగా చెప్పబడి ఉంది. అంటే సందర్భానుసారంగా మాట్లాడకుండా అసలు అసందర్భమైనటువంటి మాటలు కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు తెచ్చావంటే నేను అదే మాట్లాడతా, నేను అంతే మాట్లాడతా అనేవాళ్ళు కూడా ఉంటారు. ఎప్పుడైనా చూడండి, ఒక టాపిక్ ఒక లైన్లో వెళ్తూ ఉంటే సందర్భం లేని అసందర్భమైనటువంటి తీసుకొని వస్తారు, దాని గురించి మాట్లాడతారు. తర్వాత లేనిపోని సమస్య, ఏంటి మేము లేనప్పుడు మా గురించి మాట్లాడారంట అని అంటూ ఉంటారు. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఏ సందర్భంలో ఉన్నామో, ఏది మాట్లాడాలి, ఎంతవరకు మాట్లాడాలి అనేటువంటిది మనం చాలా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. క్రీస్తు ప్రభు జీవితాన్ని చూడండి, ఎక్కడైనా అసందర్భమైనటువంటి మాటలు ఆయన మాట్లాడినట్లుగా ఉంటుందా? ఏ సందర్భంలోనైనా ఇక్కడ క్రీస్తు కొంచెం ఎక్కువ మాట్లాడాడండి, కొంచెం తగ్గించుకుంటే బాగుండేది, ఇక్కడ తగినంత మాట్లాడలేదు, ఇంకొంచెం మాట్లాడితే బాగుండేది అనే సందర్భాలు ఎక్కడైనా క్రీస్తు జీవితంలో మనం చూస్తూ ఉంటామా? ఇంకా క్రీస్తు జీవితాన్ని కనుక స్టడీ చేసినట్లయితే ఆయన మాటలు ఎక్కడ ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు చాలా చక్కగా మాట్లాడుతూ ఉంటాడు.
కాబట్టి మనం కూడా మాట్లాడేటప్పుడు సందర్భానుసారంగా మాట్లాడటము, ముఖ్యంగా మనం నోరు విప్పిన తరువాత మన నోటి మాటల్లో చెడ్డ మాటలేవి కూడా రాకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. నరం లేని నాలుక అని చెప్పేసి అంటూ ఉంటారు. అంటే ఎటైనా తిరుగుతుంది, ఏమైనా మాట్లాడుతుంది. ఇంకా చెప్పాలంటే మాట్లాడటానికి డబ్బులు ఏం ఖర్చు అవ్వవు కదా, అందుకని విపరీతంగా కొంతమంది డబ్బు ఖర్చు అయ్యే పనులు అయితే చేయరు, డబ్బు ఖర్చు కాని పనులు అయితే ఎన్నైనా చేస్తూ ఉంటారు. మాట్లాడటానికి డబ్బు ఖర్చు ఏమి కాదు కదా అని మాట్లాడుతూ ఉంటారు. కానీ మనం మాటలు మాట్లాడేటప్పుడు చాలా పొదుపుగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా చెడ్డ మాటలు, బూతులైతే, సరసోక్తులైతే, పోకిరి మాటలైతే ఇటువంటివన్నీ కూడా మన నోట్లో రాకూడదు. ఇది పరిశుద్ధులకు తగదు అని చెప్పేసి అంటూ ఉంటాడు. అయితే బూతులు తిట్టేటువంటి పరిశుద్ధులు ఉన్నారు. ఇంకా పరిశుద్ధులని ఎట్లా అంటామన్నాడు ఒక ఆయన. నిజమే, బూతులు తిట్టే ద్వందార్థాలు, డబల్ మీనింగ్ వచ్చేటువంటి మాటలు ఒకవేళ మీరు కనుక చూసినట్లయితే జబర్దస్తులు, ఎక్స్ట్రా జబర్దస్తులు వాటిలో ఉంటాయి కదా, అటువంటి మాటలు క్రైస్తవులు కూడా మాట్లాడేటువంటి వాళ్ళు ఉంటారు. కానీ అటువంటి మాటలు ఎట్టి పరిస్థితుల్లో మనం మాట్లాడకూడదు. నోరు ఉంది కదా అని చెప్పేసి మన ఇష్టానికి మాట్లాడకూడదు. లోకంలో కనుక మీరు చూసినట్లయితే నా నోరు నా ఇష్టం అని అంటారు. ఇక్కడ మన ఇష్టం కుదరదు. ఎందుకు కుదరదంటే మనము వెలపెట్టి కొనబడి ఉన్నాం. ఈరోజు మనం మన సొత్తు కాదు, మనం క్రీస్తు ప్రభు యొక్క సొత్తు. మనం ఎవరు వస్తువైనా వాడుకునేటప్పుడు వాళ్ళని అడిగి పర్మిషన్ తీసుకొని మనం ఉపయోగించుకుంటాం. మన ఇష్టానికి ఉపయోగించుకుంటే కాదు. అది ఎందుకంటే అది మన సొత్తు కాదు కాబట్టి. ఈరోజు మన శరీరం కూడా మన సొత్తు కాదు, క్రీస్తు ప్రభు యొక్క సొత్తు. కాబట్టి మనం మన ఇష్టానికి మాట్లాడకూడదు అనేటువంటి విషయాలను మనం గమనించడం జరిగింది. అయితే మనము మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకు మనం జాగ్రత్తగా మాట్లాడాలి అని చెప్పేసి మనం గమనించినప్పుడు మన మాటలు అనేటువంటివి ఎదుటి వాళ్ళను బాధిస్తూ ఉంటాయి. అంతేకాదు మనం గమనించినప్పుడు మన మాటలు అనేటువంటివి మనల్ని మాత్రమే కాదు, మన ఆత్మీయ జీవితాన్ని మాత్రమే కాదు, కట్టడము పడగొట్టడం మాత్రమే కాదు, మన మాటలు అనేటువంటివి ఎదుటివారి యొక్క ఆత్మీయ జీవితాన్ని కూడా కట్టగలవు, ఎదుటివారి ఆత్మీయ జీవితాన్ని కూడా పడగొట్టగలవు. కాబట్టి మాటల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మాటలు చేసే అంత డ్యామేజీ ఈ ప్రపంచంలో ఇంకేది కూడా చేయలేదు. మనం అనుకుంటూ ఉంటాం కానీ వెపన్స్, ఆయుధాలు అని చెప్పేసి మాటలు చేసే అంత డ్యామేజీ ప్రపంచంలో ఆయుధాలు కూడా చేయలేవు. ఆయుధాల కంటే కూడా శక్తివంతమైనటువంటి మాటలు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మాట్లాడవలసినటువంటి అవసరం ఉంది. ఆవేశపడిపోయాం కదా, ఆవేశం వచ్చింది కదా అని మనం నోటికి ఇష్టం వచ్చినట్లుగా మనం మాట్లాడి ఎదుటి వాళ్ళని మనం ఎప్పుడు కూడా నొప్పించకూడదు. ముఖ్యంగా మనం గమనించినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. సామెతల గ్రంథము మనం గమనించేటప్పుడు సామెతల గ్రంథంలో దేవుని వాక్యము తెలియజేస్తూ 16వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 27వ వచనము మనం చూసినప్పుడు 27వ వచనము 28వ వచనము ఈ రీతిగా తెలియజేస్తూ ఉంటాడు. పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును. పనికి మాలినవాడు కీడును త్రవ్వి పైకెత్తును. వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్టున్నది అని అంటూ ఉంటాడు. పనికి మాలినవాడు, వాస్తవంగా పనికి మాలినవాడు అని అన్నాడు. కానీ మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే ఎన్ అన్గాడ్లీ మ్యాన్ అని అంటూ ఉంటాడు. భక్తి లేనటువంటి వాడు, డిగ్స్ అప్ ఈవిల్. వాడు ఏం చేస్తూ ఉంటాడంటే కీడును తవ్వుతూ ఉంటాడు, తవ్వి పైకి తీస్తూ ఉంటాడు. మీకు జ్ఞాపకం వస్తుందా? కొంతమంది ఎప్పుడు కూడా అయిపోయిన విషయాలను తీసుకొని వస్తూ ఉంటారు. అప్పుడు నువ్వు అట్లా ఎందుకు మాట్లాడావు చెప్పు అంటారు, లేకపోతే అప్పుడు అలా ఎందుకు చేసావు చెప్పు అంటారు. అంటే జరిగిపోయినటువంటి వాటన్నింటినీ కూడా వాటిని ఏం చేస్తూ ఉంటారంటే అది అంతటితో సమసిపోయి అయిపోయినా కానీ ఏదైతే ఉంటుందో దాన్ని తవ్వి బయటకు తీస్తూ ఉంటారు. ఒకవేళ మీరు స్నేహితుల్లో కూడా చూసినప్పుడు ఇద్దరు స్నేహితులు బాగా ఉన్నారనుకోండి, ఈ మూడో వాడు ఇలాంటి పనికిమాలినోడు వస్తాడు. వచ్చేం చేస్తాడంటే ఆ ఇద్దరు మధ్యలో అప్పుడు వాడు నీతో అలా మాట్లాడాడు కదా, నువ్వు అవన్నీ మర్చిపోయావా అని చెప్పేసి అంటాడు. ఇప్పుడు వాళ్ళిద్దరూ బాగున్నా కానీ ఏమవుతుందంటే అది గుర్తు తెచ్చుకునేసరికి మరలా ఆ ద్వేషభావం అనేటువంటిది ఇతనిలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి మాటలు అనేటువంటివి ఎంత ప్రమాదకరంగా ఉంటాయనేటువంటి చెప్తూ పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని మండుచున్నట్లున్నది. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును. మూర్ఖుడు కలహం పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయను. కలహము, మిత్రభేదము అంటే ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే కలహం పుట్టకుండా ఉండాలి అంటే మూర్ఖుడు కలహం పుట్టించును అని చెప్పేసి అంటూ ఉంటాడు.
కాబట్టి కలహం వద్దు అనుకుంటే మనం ఏం చేయాలంటే మూర్ఖుడిని అస్సలు దగ్గర ఉంచకూడదు. మూర్ఖుడిని ఎప్పుడైనా దగ్గర ఉంచాము అంటే కలహం అనేటువంటిది పుడుతుంది, వాడి స్వభావం అది. కాబట్టి మూర్ఖుడిని ఎప్పుడు కూడా దగ్గర ఉంచుకోకూడదు. మనము చూసినట్లయితే షేక్స్పియర్ ఒక మాట తెలియజేస్తూ ఉంటాడు. వాస్తవంగా తెలివి కలిగినటువంటి శత్రువు కంటే తెలివి తక్కువ మిత్రుడే మనకు ఎక్కువ హాని చేస్తాడని. ఎందుకంటే వాడు తెలివి తక్కువడు అని. కాబట్టి అలా చెయ్యాలని కాదు, వాడి తెలివి తక్కువతనం వల్ల శత్రువు చేసేటువంటి హాని కంటే ఎక్కువ హాని చేస్తూ ఉంటాడు. కాబట్టి బుద్ధి లేనివాడిని ఎప్పుడు కూడా దగ్గర పెట్టుకోవద్దు. ఆ బుద్ధి లేనివాడు వల్ల మనం పాడైపోతూ ఉంటాం. దేవుని వాక్యం కూడా ఏం తెలియజేస్తున్నాడంటే మూర్ఖుడు కలహాన్ని పుట్టిస్తూ ఉంటాడు. ఈరోజు మీరు కనుక గమనించినట్లయితే ఎప్పుడైనా ఒక సమస్య వచ్చింది అంటే అది ఎవరి వల్ల వచ్చింది అని చెప్పేసి ఆలోచన చేయండి. ఒక కలహం వచ్చిందంటే ఎక్కడ ప్రారంభమైంది, ఎందుకు ప్రారంభమైంది అని ఆలోచన చేయండి. ఆలోచన చేసినప్పుడు ఖచ్చితంగా దాని వెనకాల ఎవరో ఒకరు ఉంటారు. ఎవరు లేకుండా గాలిలో నుంచి కలహాలు స్టార్ట్ అవ్వవు, ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు. మీరు అటువంటివి వస్తూ ఉంటే రిపీటెడ్గా ఎవరి వల్ల జరుగుతుంది అని ఆలోచన చేస్తే ఎప్పుడూ కూడా ఒక మనిషి వైపే పాయింట్ అనేటువంటి చూపిస్తూ ఉందనుకోండి, వెంటనే మనం ఏం చేయాలి? ఒకవేళ మన కుటుంబ సభ్యుల్లో ఎవరైనా ఉన్నారు, వాళ్ళ వల్లే అలా జరుగుతుంది, వాళ్ళ వల్లే అలా జరిగితే వెంటనే మనం ఏం చేయాలి? ఒక్కోసారి కొందరికి ఏముంటుందంటే ఇక్కడ చెప్తూ ఉన్నాడు, కొండెగాడు అని చెప్పేసి అన్నాడు. కొండెగాడు మిత్రభేదము పుట్టించును అని చెప్పేసి అన్నారు. ఎవరిని కొండెగాడు అంటారు? కొండెగాడు మిత్రభేదమును పుట్టించును అని చెప్పేసి అంటూ ఉంటాడు. కొండెగాడు అంటే ఎవరిని కొండెగాడు అంటారు? కొండెగాడు అంటే ఎవరిని కొండెగాడు అని అంటారు? మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే విస్పరర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. విస్పరర్ అని చెప్పేసి అంటూ ఉంటాడు. అంటే మాటలు, ఇక్కడ మాటలు, అక్కడ మాటలు, ఇక్కడ ఏ పర్సన్ హూ స్ప్రెడ్స్ గాసిప్స్ అని చెప్పేసి అంటూ ఉంటాడు విస్పరర్. కొండెగాడు ఎవరంటే ఏ పర్సన్ హూ స్ప్రెడ్స్ గాసిప్స్. ఈవేళ మీకు పుకార్లు అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, అది ఉందో లేదో తెలియదు. కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వాళ్ళు అలా అంట కదా, వాళ్ళు ఇలా అంట కదా అని అంటూ ఉంటారు. అలా అంట ఇలా అంట అనేటువంటి ఇంకా మూటగా చెప్పాలంటే గాలి మాటలని అంటూ ఉంటాం కదా, ఆధారాలు లేని ఎవిడెన్స్ లేనటువంటి మాటలు ఉంటాయి కదా. కొంతమందికి ఈ మాటలు చాలా ఇష్టం. ముఖ్యంగా మీరు కొంతమందిని కనుక చూసినట్లయితే వాళ్ళు ఎవరైనా దొరికారు అంటే ఇలాంటి పుకార్లన్నీ కూడా మొదలు పెడుతూ ఉంటారు. పలానా వాళ్ళ అబ్బాయి అలానంట కదా, వాళ్ళ అమ్మాయి ఇలానంట కదా అని చెప్పేసి అంటూ ఉంటారు. వీళ్ళు విన్నవాళ్ళు ఊరుకోరు, దీన్ని తీసుకొని వెళ్ళి మళ్ళీ అక్కడ. ఈవేళ ప్రధానమైనటువంటి సమస్య ఏమిటి అంటే ఇవన్నీ కూడా పెరగటానికి ఈ పుకార్లను ప్రోత్సహించేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి మాటలు నువ్వు ఎప్పుడు మాట్లాడవద్దు. పోనీ వాళ్ళ అమ్మాయి అలాగా, వాళ్ళ అబ్బాయి అలాగా, మనకేమన్నా అవసరం అది? అలాగా కొంతమంది ఇష్టపడరు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే అసలు పుకార్లు ఇష్టపడుతూ ఉంటారు. ఏంటి చెప్పు, ఏంటి పలానా వాళ్ళ అమ్మాయా, ఏంటి ఏం జరిగింది అని వీళ్ళు అడిగి మరీ ఆ ఇన్ఫర్మేషన్ లోపలదంతా తీసుకుంటూ ఉంటారు. అంటే అందులో ఏ విధమైనటువంటి ఆధారం ఎవిడెన్స్ లేకపోయినా ఈ పుకార్లు ఏం చేస్తాయంటే ఇలాగ ప్రయాణం చేస్తూ ఉంటాయి. దేవుని వాక్యం ఏం చెప్తున్నాడంటే మూర్ఖుడు కలహాన్ని పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయను. అంటే కొండెగాడు అంటే ఉన్నవి లేనివి చెప్పేటువంటి వాడు. గాసిప్స్ ఎవరైతే చెప్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఎప్పుడు కూడా మనము దూరం పెట్టేసేయాలి. ఈ ఉన్నవి లేనివి చెప్పేటువంటి వల్ల ఏమిటి ప్రమాదం అంటే మిత్రభేదాన్ని పుట్టిస్తూ ఉంటాడు. ఎప్పుడు కూడా బాగా కలిసి ఉన్నటువంటి వాళ్ళు మీరెందుకు విడిపోయారు అంటే ఇలాంటి మాటలు వినటం వల్ల ఏం చేస్తూ ఉంటారంటే విడిపోతూ ఉంటారు. కాబట్టి నోటి మాటలు అనేటువంటివి ఏం చేయగలుగుతాయి అంటే మన నోటి మాటలు మన ఆత్మీయ జీవితాన్ని కట్టటము పడగొట్టడం మాత్రమే కాదు, నోటి మాటలు అనేటువంటివి ఇతరుల యొక్క జీవితాలను కూడా ప్రభావితం చేయగలుగుతాయా అంటే అవును, ప్రభావితం చేయగలుగుతాయి. ఎలా ప్రభావితం చేయగలుగుతాయి అంటే నోటి మాటలు కలహాన్ని పుట్టిస్తాయి. ఇక్కడ చెప్తున్నాడు మూర్ఖుడు కలహమును పుట్టించును అని చెప్పేసి అంటున్నాడు. నోటి మాటలు కలహాలని పుట్టిస్తాయి. కొండెగాడు మిత్రభేదము చేయును, నోటి మాటలతో మిత్రభేదము కలగజేయవచ్చు. కాబట్టి నీ నోటి మాటలు అనేటువంటివి కలహాలని పుట్టించే విధంగా ఉన్నాయా?
మిత్రభేదాలు పుట్టించే విధంగా ఉన్నాయా? ఒకవేళ అట్లా గనక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం దానివల్ల శిక్ష పొందుతాం. మన ఆత్మీయ జీవితం ఎప్పుడూ కూడా అట్లా ఉండకూడదు. ఎదుటి వాళ్ళని కట్టేటట్లుగా మనం ఉండాలి కానీ ఎదుటి వారిని పడగొట్టేటట్లుగా మనం ఉండకూడదు. కాబట్టి నోటి మాటలు అనేటువంటివి ఏం చేయగలుగుతాయంటే, నోటి మాటలు అనేటువంటివి మన ఆత్మీయ జీవితాన్ని మాత్రమే కాకుండా ఇతరుల యొక్క జీవితాలను కూడా కట్టగలగటానికి, పడగొట్టగలగటానికి శక్తి కలిగినటువంటివి ఉంటాయి. సామెతల గ్రంథము 17వ అధ్యాయం మనం గమనించేటప్పుడు 9వ వచనం రీతిగా చెప్తూ ఉంటాడు, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాలు దాచిపెట్టును. మీకు కొంతమంది మనుషులు ఉంటారు, కొంతమంది ఎక్కడికో ఎందుకు భార్యాభర్తల బంధంలోనే ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, నీ గురించి నాకు తెలుసు, నువ్వు పెళ్ళైన కొత్తలో కూడా అసలు నువ్వేం చేసావు అని అంటారు. అసలు పెళ్ళైన కొత్తలో సంగతి ఇప్పుడెందుకు? నేను నిన్ను చూస్తానే ఉన్నానులే, పెళ్ళైన కొత్తలో కూడా నువ్వు అలా చేసావు, అప్పుడు కూడా ఇలా చేసావు అని అక్కడి నుంచి చదువుకుంటూ వస్తారు. ఇప్పటికి వాళ్ళ పిల్లలు పుట్టి పెద్దవాళ్ళే, ఒకసారి ఒక బ్రదర్ చెప్తున్నాడు, పిల్లలు పుట్టి పెద్దవాళ్ళే కాలేజీకి వెళ్తున్నారంట. ఇంట్లో సిస్టర్తో ఏదైనా సమస్య వస్తే పెళ్ళైన దగ్గర నుంచి మొదలుపెట్టిద్దంట. నువ్వు పెళ్ళైన రోజు అసలు అప్పుడు ఏం చేసావు? ఆ రోజు అక్కడ నేను స్టేజ్ మీద ఉండగానే నువ్వు వదిలేసి వాళ్ళతో వీళ్ళతో మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతే, ఎప్పుడు నువ్వు నన్ను పట్టించుకోవు. ఇది ఎప్పుడు సంగతి? వాళ్ళ పిల్లలు పుట్టడానికి ముందు పెళ్ళైన రోజు స్టేజ్ మీద సంగతి. ఎప్పుడు మాట్లాడుతున్నారు? ఇప్పుడే కాదు, ఇక వాళ్ళు ఇక అంతే జీవితాంతం కూడా. ఏదన్నా వచ్చింది అంటే వెనక్కి తిరిగి ఇక మొట్టమొదటి నుంచి మొదలు పెడతారు. ఇప్పుడు సమస్య ఏమొచ్చింది, ఈవేళ ఏంటి సమస్య, దీని గురించి మాట్లాడరు. నిన్నలాగా, మొన్నలాగా, అప్పుడు అలాగా, ఇప్పుడు అలాగా అని మాట్లాడుతూ ఉంటారు. ఇది చాలా చెడ్డ అలవాటు. ఇలాంటిది ఒకవేళ ఇదంతా మాట్లాడారనుకోండి, ఇప్పుడు ఏమవుతుంది? ఎదుటి వాళ్ళకు కూడా వాస్తవంగా ఒకవేళ తప్పే జరిగిందో, పొరపాటే జరిగిందో, ఎందుకో జరిగిందో, ఇక లేస్తే నువ్వు పెళ్ళైన రోజు ఏం చేసావు అని మాట్లాడుతూ ఉంటే విని 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 విసుగుపుట్టి ఏం చేస్తారు? ఇక నేను అంతే, ఏంటి ఇప్పుడు నీ పక్కన కూర్చోవాలా, నీ దగ్గరే కూర్చోవాలా, నా వల్ల కాదు అలాగ అంటారు. ఇది అనిపించుకునేదాకా వాళ్ళకి మనశ్శాంతిగా ఉండదు, ప్రశాంతంగా ఉండదు. అలాగ అనిపించుకునేదాకా వాళ్ళకి విసుగొచ్చేదాకా చేస్తూనే ఉంటారు. అంటే అది స్త్రీలే కాదు, పురుషులు కూడా. మీరు కొంతమంది పురుషులు కూడా చూడండి, స్నేహంలో కూడా ఏం చేస్తూ ఉంటారంటే, ఏదైనా విషయం వచ్చిందనుకోండి దాని గురించి డిస్కస్ చేయరు. నువ్వు అప్పుడు కూడా అలా చేసావురా, నువ్వు అలాంటోడివే, నువ్వు అలాంటోడివి అని తెలిసి కూడా మళ్ళీ నీతోనే ఉంటున్నా అంటాడు. మరి అలాంటోడివి అని తెలిసి నువ్వెందుకు ఉంటావు? కొంతమంది స్నేహితులు ఉంటారు, ఏదైనా తేడా వచ్చింది అంటే మొత్తం అన్నీ బయట పెడుతూ ఉంటారు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏమని తెలియజేస్తున్నాడంటే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాలు దాచిపెట్టును. అంటే తప్పులు దాచేయాలి అని చెప్పేసి ఏమి అనటం లేదు, తప్పులన్నీ కూడా కవర్ చేసుకోవాలి ఇటువంటి వాటిలో అనటం లేదు. దాచిపెట్టును అనేటువంటిది ఏంటంటే, అంటే ఆ పై మాట దేని గురించి మాట్లాడుతున్నాడంటే, కింద మాటను చదివితే మనకు బాగా అర్థమవుతుంది. జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము చేయను. నువ్వు జరిగిన దాన్ని మాట మాటికి ఎత్తుతూ ఉన్నావంటే దానివల్ల ఏమవుతుంది? భేదం అనేటువంటిది వస్తుంది. కాబట్టి నువ్వు మాట మాటికి జరిగిపోయినటువంటి విషయాల గురించి మాట్లాడకూడదు. అంటే పై విషయం ఏమంటున్నాడంటే, ప్రేమను వృద్ధి చేయగోరువాడు తప్పిదాలు, అంటే జరిగిపోయింది ఉంది కదా, ఆ జరిగిపోయిన ఎప్పుడు కూడా ఎత్తకూడదు. నువ్వు ఎప్పుడైనా సమస్య ఉంటే ఈరోజు ఏం సమస్య అనేటువంటిది మాట్లాడు. మొన్నేం సమస్య, పెళ్లి జరిగినప్పుడు ఏం సమస్య అంటే అప్పుడు మాట్లాడటం వల్ల ఇప్పుడు ఏమి జరుగుతుంది? ఇప్పుడు మార్పులు చేర్పులు ఏమైనా వచ్చే అవకాశం ఉందా? ఒకటి మాత్రం వచ్చే అవకాశం ఉంది, వాళ్ళ కడుపు మండి నేను అంతే అని చెప్పేసి అనే అవకాశం ఉంది. అది అనిపించుకునేదాకా అంతే. కాబట్టి ఎప్పుడూ కూడా సమస్యను మనము ఎక్కడ సమస్య ఉంది అనేటువంటి ఆ పాయింట్ని మనం గుర్తించి దాన్ని మనం సరి చేసుకోవటానికి ఎప్పుడూ ప్రయత్నం చేయాలి. అంతేగాని మొన్న అంతే, నిన్నంతే, అప్పుడంతే, ఇప్పుడంతే ఇవి మాట్లాడుకోవటం వల్ల సమస్య పెరుగుతుంది కానీ సమస్య ఎప్పుడు కూడా తగ్గదు. మనం ఎప్పుడూ కూడా కొంతమంది అంటే మనకు అనుదిన జీవితంలో ఇటువంటి వాళ్ళు కనబడుతూ ఉంటారు. కుటుంబంలో భార్యాభర్తల బంధం కావచ్చు, లేకపోతే కుటుంబంలో పిల్లలు కావచ్చు, లేకపోతే మన బంధువులు కావచ్చు, మన స్నేహితులు కావచ్చు, ఇలా జరిగిపోయినటువంటి విషయాలు మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎప్పుడైనా సరే జరిగిపోయినటువంటి విషయాలు మరలా ఎత్తుతూ ఉన్నారు అంటే వాళ్ళ వల్ల ఎప్పుడు కూడా సమస్యలు వస్తూ ఉంటాయి. అదే చెప్తూ ఉన్నాడు, జరిగిన సంగతి మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలుగజేయును అని చెప్పేసి అంటాడు. మిత్రభేదము చేయును అంటే అక్కడ ఏమవుతుందంటే ఉన్నటువంటి రిలేషన్స్ దెబ్బతింటాయి.
మాట మాటికి ఎత్తారు అంటే రిలేషన్స్ దెబ్బతింటాయి. అంటే ఇందులో ఎదుటి వాళ్ళకి ఏం పాఠమో కానీ మనం తీసుకోవాల్సిన పాఠం ఏంటంటే, నువ్వెప్పుడు కూడా జరిగిపోయిన విషయాలను మాట మాటికి ఎత్తొద్దు. నువ్వెప్పుడైనా జరిగిపోయిన విషయాలను ఎత్తుతున్నావంటే వాళ్ళతో ఉన్నటువంటి రిలేషన్ నువ్వు దెబ్బతీసుకుంటావు. నువ్వు ఎవరితో అయినా సరే ఒక మంచి రిలేషన్ కావాలి అంటే మనకి లోకల్లో కూడా అంటారు, పాస్ట్ ఈజ్ పాస్ట్, వదిలేసేయి. గతం అనేటువంటిది గతించిపోయింది, ఇంక నువ్వు వెళ్ళి ఏమీ కూడా చేయటానికి లేదు. కాబట్టి ఇప్పుడు ఏం చేయాలనేటువంటిది ఆలోచన చేయి. అంతేగాని జరిగిపోయినటువంటి విషయాల గురించి మనం ఎత్తుకొని మనం ఒకవేళ సమస్య సృష్టించుకొని ఇప్పుడు ఆ సమస్యని పెద్ద చేసుకోవటం వల్ల ఏ విధమైనటువంటి ప్రయోజనం కూడా ఉండదు. కాబట్టి నోటి మాటలు అనేటువంటివి ఏం చేయగలుగుతాయంటే, ముందుగా ఈ నోరు ఎప్పుడు అసలు పెళ్ళైనప్పటి నుంచి కాదు, పుట్టినప్పటి నుంచి మొదలు పెట్టవచ్చు. గుర్తుంటే మన నోరు అనేటువంటిది ఏం చేస్తుందంటే, ఎప్పుడో పాత విషయాలు అవన్నీ కూడా బయటకు తీసుకొని వాటన్నింటిని గురించి కూడా ధారాళంగా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది. ఇందాక మనం గమనించాం కదా, 16వ అధ్యాయం 27వ వచనము. ఈ 27వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు, పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. ఉన్నాయి కదా పాత విషయాలన్నీ కూడా గతమంతా తవ్వుతూ ఉంటారు. అసలు అప్పుడు నువ్వేం చేసావు, ఇప్పుడు నువ్వేం చేసావు, అప్పట్లో నువ్వేంటి, నిన్న నువ్వేంటి, పోయిన సంవత్సరం నువ్వేంటి, ఇవన్నీ కూడా తవ్వుకొని ఏం చేస్తూ ఉంటారంటే అన్నీ పైకెత్తుతూ ఉంటారు. అవన్నీ పైకెత్తారనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే సమస్య పెరుగుతుంది కానీ సమస్య ఎప్పుడు కూడా తగ్గదు. ఉన్నటువంటి రిలేషన్స్, సంబంధాలు, అనుబంధాలు దెబ్బతిని పాడైపోతే కానీ అవి ఎప్పుడు కూడా బాగవు. కాబట్టి నోటి మాటలు అనేటువంటివి చాలా ప్రాముఖ్యమైనవి. అవి మనల్ని పాడు చేయటం మాత్రమే కాదు, మనల్ని కట్టడం మాత్రమే కాదు, ఎదుటి వాళ్ళను కూడా పాడు చేస్తాయి. ఎదుటి వాళ్ళను కూడా అవి కట్టగలిగేటువంటి శక్తి కలిగి ఉంటాయి. కాబట్టి మాట్లాడేటప్పుడు నేను ఎట్లా ఉండకూడదు అని చెప్పేసి అంటే, నువ్వు మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా పాత విషయాలను, కీడును త్రవి పైకెత్తకూడదు. అంటే ఇక్కడ ఒక విషయం చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను. పాత విషయాలు మాట్లాడకూడదు అంటే ఒకసారి ఒకరు ప్రశ్న వేశారు, మరి చరిత్ర మనం ఎందుకు చదవాలి, చరిత్ర అంతా కూడా పాత విషయాలే. కానీ పాత విషయాలు ఎత్తొద్దు అంటే అసలు చరిత్రే రాయొద్దు, చరిత్ర పుస్తకమే వద్దు. చరిత్ర అంతా కూడా ఏంటి, పాస్ట్ ఈజ్ పాస్ట్ అన్నారు అనుకోండి, వదిలే. మరి ఇక చరిత్ర నువ్వు ఎందుకు రాస్తున్నావు? నువ్వు చరిత్ర అంతా కూడా రాసి మళ్ళీ అదొక సబ్జెక్టుగా పెట్టావంటే పాత విషయాలన్నీ ఎత్తటమే కదా. అప్పుడు రాజులేంటి, అప్పుడు దేశం ఏంటి, అప్పుడు పరిపాలన ఏంటి, ఇంతకంటే మేమేమన్నా ఎక్కువ మాట్లాడుతున్నామా? ఒకసారి ఒకళ్ళు అన్నారు, మేము మాట్లాడేది ఏముంది, నిన్న మొన్న పెళ్ళైనప్పుడు సంగతులు. ఇంకా చరిత్ర పుస్తకం కనుక చూస్తే ఎప్పుడో బీసీ సంగతులు కూడా మాట్లాడుతున్నారు. మేమేం బీసీ సంగతులు మాట్లాడట్లేదుగా, నిన్న మొన్న జరిగిన విషయాలు మాట్లాడితే తప్పు అంటున్నారు మీరు. మరి చరిత్ర అంతా ఏంటి? చరిత్ర అనేటువంటిది ఏమిటి? వాస్తవంగా చరిత్ర అనేటువంటి దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది. అంటే చరిత్ర కూడా గతాన్ని గురించే, వీళ్ళు మాట్లాడేది కూడా గతాన్ని గురించే. కానీ చరిత్ర ఎప్పుడు కూడా గతాన్ని చదివి సమస్య సృష్టించుకోవటానికి కాదది. గతాన్ని చదివి ఉన్నటువంటి సమస్య ఏమైనా ఉంటే దాన్ని సరి చేసుకోవటానికి, గతంలో జరిగినటువంటి తప్పిదాలు మరలా జరగకుండా, రిపీట్ కాకుండా గతాన్ని గురించి మనం ఏం చేస్తామంటే పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం. అప్పుడు ఇలాంటి పొరపాటు జరిగింది, దానివల్ల ఇంత నష్టం జరిగింది, ఇలాంటి పొరపాటు మనం చేయకూడదు. గతంలో ఇలాగ ఉంది, ఇంతమంది ఇలా కష్టపడ్డారు దేశం కొరకు, కాబట్టి మనకి ఈరోజు ఈ స్వాతంత్రం వచ్చింది, ఇది ఇంత విలువైంది, కాపాడుకోవాలి. అంతేగాని చరిత్ర ఎప్పుడు కూడా సమస్యను సృష్టించడానికి కాదు, చరిత్ర ఎప్పుడు కూడా ఉన్న సమస్యను సాల్వ్ చేయడానికి ఉపయోగపడుతుంది. కానీ వీళ్ళు మాట్లాడే గతం, సమస్యను సాల్వ్ చేసుకోవడానికి గతం మాట్లాడుతున్నారా, లేదంటే సమస్యను సృష్టించుకోవటానికి గతం మాట్లాడుతున్నారా? ఇక్కడ చెప్తున్నాడు, పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును. నువ్వు మేలు తవ్వటం లేదు, చరిత్ర ఎప్పుడు కూడా మేలును తవ్విద్ది. అంటే మేలు కీడులు రెండింటినీ ప్రస్తావించినా కానీ దానిలో నుంచి అల్టిమేట్గా బయటకు వచ్చేది ఏమిటంటే నీకు మేలు బయటికి రావాలి, చరిత్ర అందుకొరకు. అంతేగాని చరిత్ర మనకు ఎప్పుడు కూడా కీడును బయటకు తీసుకొని రావటానికి కాదు. మీకు ఒక ఉదాహరణ చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. పెళ్ళిళ్ళు జరిగేటప్పుడు ఫోటోలు తీస్తూ ఉంటారు, వీడియోలు తీస్తూ ఉంటారు. చూసారా మీరు ఎప్పుడైనా? పెళ్లి ఫోటోలు, పెళ్లి వీడియోలు అవన్నీ కూడా ఆల్బమ్ చేయించుకోవటము, తర్వాత మరల చూడటం చేస్తూ ఉంటారు కదా. ఎప్పుడైనా చనిపోయి ఒకవేళ సమాధి కార్యక్రమానికి వెళ్ళే కార్యక్రమం కూడా ఉంటుంది. అప్పుడు ఫోటోగ్రాఫర్ని, వీడియోగ్రాఫర్ని పెట్టగా మీరు ఎప్పుడైనా చూసారా? ఎందుకు డబ్బులు లేక పెట్టట్లేదా, ఖర్చు ఎందుకని పెట్టట్లేదా, ఎందుకు పెట్టలేదు? ఒకసారి ఒకళ్ళు అడిగారు, అసలు పెళ్లి ఫోటోలు కాదు కానీ అండి, చచ్చిపోయినప్పుడు సమాధి కార్యక్రమానికి వెళ్ళేటప్పుడు అప్పుడు ఫోటోలు, వీడియోలు తీయాలి, ఒక్కొక్కరి మొహం ఎలా ఉంటుందో అప్పుడు వాళ్ళకి చూపించాలి. నిజంగా ఒక్కొక్కసారి కనుక మనం చూసుకుంటే అందరూ ఏడ్చేటప్పుడు, కొంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది, ఎవరన్నా ఏడ్చేటప్పుడు టక్మని ఫోటో తీస్తారు,
ఫోటో తీసి ఆ తర్వాత వాళ్ళకి పోస్ట్ చేస్తారు, నీ మొహం ఎట్లుందో చూసుకోని. నిజంగానే మన మొహం చూస్తే మనకే అసలు చూడబుద్ధి కాదు అంటూ ఉంటారు కదా, ఏడుపు గుట్టు మొహం అని చెప్పేసి తిడుతూ ఉంటారు. మన మొహం ఎప్పుడు కూడా మనిషి ముఖం అనేటువంటిది నవ్వుతూ కనుక ఉన్నట్లయితే బాగుంటుంది, అది ఎవరి ముఖమైనా సరే. ఏడుపు ఎవరి ముఖానికి బాగుండదు, నవ్వు అందరి ముఖానికి బాగుంటుంది, కానీ ఏడుపు ఎవరి ముఖానికి బాగుండదు, మన ముఖానికి కూడా బాగుండదు. అద్దంలో కావాలంటే మీరు వెళ్ళి ఏడ్చేటప్పుడు అద్దంలో చూసుకోండి, మీకు నచ్చరు. కాబట్టి మనం ఎప్పుడైతే బాధలో ఉంటామో ఆ బాధలో ఉన్నప్పుడు దాన్ని మరలా చూసుకున్నాం అనుకోండి, మనం ఇష్టపడం. అందుకని మనం ఏం చేస్తూ ఉంటామంటే ఏదైతే సంతోషం ఉంటుందో గతంలో ఆ సంతోషాన్ని కావాలంటే మరలా తవ్వుతూ ఉంటాం. ఇప్పుడు మనం తీసుకునే పెళ్లి ఫోటోలు, లేకపోతే బర్త్డేలో, లేకపోతే మరొకటో సంతోషకరమైనది ఏం జరిగినా కానీ మనం ఏం చేస్తామంటే ఆ ఈవెంట్స్ అన్నీ కూడా, ఆ ఎమోషన్స్ అన్నీ కూడా భద్రపరుచుకుంటూ ఉంటాం. అందరూ కూడా నవ్వేటప్పుడు, అందరూ కూడా కలిసి ఉన్నప్పుడు, అందరూ కూడా సంతోషంగా ఉన్నప్పుడు వాటిని భద్రపరుచుకుంటూ ఉంటాం. మరలా ఏం చేస్తామంటే మనం వాటిని చూస్తాం. కానీ మనం ఎప్పుడు కూడా మన బాధను, మన దుఃఖాన్ని, ఇటువంటి వాటిని మరలా మనం జ్ఞాపకం చేసుకోవాలని అనుకోం. వాటిని త్రవి ఎప్పుడు కూడా పైకెత్తాం. ముఖ్యంగా మేలును మనం ఎన్నిసార్లైనా సరే త్రవి బయటికి తేవచ్చు, కానీ కీడును మనం ఎప్పుడు కూడా బయటికి తీసుకొని రాకూడదు. ఏదైనా విషయాలు జరిగిపోతే ఆ జరిగినటువంటి విషయాలను మనం ఎప్పుడు కూడా మరలా ప్రస్తావించి మాట్లాడకూడదు. ముఖ్యంగా ఎప్పుడు సమస్యలు వస్తూ ఉంటాయంటే మీరు ఎప్పుడైనా గమనించండి, భార్యాభర్తల గొడవల్లో కూడా ఎక్కువ గొడవలు ఏమొస్తాయంటే జరిగిపోయిన విషయాల గురించి ఇప్పుడు గొడవ పెట్టుకుంటూ ఉంటారు. ఇప్పుడు అవసరం అయ్యింది అంటే ఇప్పుడే అవసరం, నువ్వు తేల్చు అనేది. అది అయిపోయింది కదా అంటే అయిపోయినా కానీ మళ్ళీ తేల్చాల్సిందే. ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఎన్నిసార్లు అండి తేలుస్తారు? గొడవైన ప్రతిసారి తేల్చంటే ఎన్నిసార్లు తేలుస్తారు? అది ఎప్పుడో అయిపోయిందల్లా తీసుకొని వచ్చి అది తేలాల్సిందే అంటుంది. ఎన్నిసార్లు తేలుస్తారు? ఒకసారి అయిపోయింది, 2 సార్లు అయిపోయింది, 10 సార్లు అయిపోయింది. గొడవ వచ్చిన ప్రతిసారి తేల్చంటే. కాబట్టి మనం గమనించవలసిన విషయాలు ఏమిటంటే మన నోటి మాటలే మనకు సమాధానం కలిగిస్తాయా, మన నోటి మాటలే మనకు సమస్యలు సృష్టిస్తాయా అనేటువంటిది ఆధారపడి ఉంటుంది. కాబట్టి మన నోటి మాటలు మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే మన నోటి మాటలు మనతోనే కాదు, మన నోటి మాటలు ఎదుటి వాళ్ళను ప్రభావితం చేస్తూ ఉంటాయి. ముఖ్యంగా కుటుంబంలో ఉండేటువంటి రిలేషన్స్ కానీ, సమాజంలో ఉండేటువంటి రిలేషన్స్ కానీ, ఇవన్నీ కూడా మాటల మీద ఆధారపడి ఉంటాయి. అందుకని దేవుని వాక్యం ఏమని అంటూ ఉన్నాడంటే మనం ఎప్పుడూ కూడా వీటిని తవ్వి పైకెత్తకూడదు. పనికి మాలిన వాడైతే వాటిని త్రవ్వి పైకెత్తుతూ ఉంటాడు. అంతేకాదు మనం ఎప్పుడు కూడా ఈ కొండేలను మనం పుట్టించకూడదు. కొండేలు అంటే గాసిప్స్ అని అంటూ ఉంటారు కదా, ఎప్పుడు కూడా కొండేలు మనం మాట్లాడకూడదు. అలా అంట ఇలా అంట అనేటువంటి అన్సర్టైన్ థింగ్స్ ఎప్పుడు కూడా మనం మాట్లాడకూడదు. ఏవైనా మనకు రూఢిగా తెలిసిన విషయాలు, అది కూడా రూఢిగా తెలిసినా అది మనం ప్రస్తావించటం అవసరమైతేనే, మనకు సంబంధించింది అయితేనే ప్రస్తావించాలి. లేకపోతే ఎట్లా ఉండాలంటే మనము చూసినా మనకేమీ కనబడలేదు, విన్నా మనకేమి వినపడలేదు, మనకు సంబంధించినటువంటి విషయాల్లో మనం ఎప్పుడు కూడా జోక్యం చేసుకోకూడదు. అలా జోక్యం చేసుకోవటం వల్ల మనకు సామెతలో ఒక మంచి మాట మాట్లాడుతూ ఉంటాడు, తనకు పట్టని దాన్ని బట్టి రేగువాడు కుక్కతోక పట్టుకున్న వానితో సమానమో అని అంటాడు. ఫస్ట్లో చదివినప్పుడు మాకు అర్థం కాలేదు. తనకు పట్టని దాన్ని బట్టి రేగువాడు కుక్కతోక పట్టుకున్న వానితో సమానమో. అవును, కుక్కతోక పట్టుకోవటం ఏంటి? మేము మా టీచర్ని అడిగాం, ఏంటి అనే బదులు కుక్కతోక పట్టుకొని చూడండి అన్నాడు. ఏంటి అనేది అర్థం కాలేదు అనేదానికంటే కుక్కతోక పట్టుకుంటే అర్థమైంది. కుక్కతోక పట్టుకుంటే ఏం చేస్తుంది? మీరు ఎప్పుడైనా సరే ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. మీరు చూడండి, ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్క స్వభావం ఉంటుంది. మీకు ఎద్దులు ఆంబోతులు అని అంటూ ఉంటారు కదా, ఆంబోతులు ఏం చేస్తాయంటే ఊరి మీద వదిలేస్తున్నాయి, అలా వస్తూ ఉంటాయి, ఇళ్లలోకి వచ్చేస్తూ ఉంటాయి, గేటు దగ్గరకు వచ్చేస్తూ లోపలికి రాబోతూ ఉంటాయి. అంత పెద్దదాన్ని వెలగొట్టాలంటే వీళ్ళు ఏం చేస్తారంటే నీళ్ళు అలాగా ముఖం మీద చిలకరిస్తూ ఉంటారు. చూసారా మీరు? చిలకరించినప్పుడు ఏం చేస్తుంది అది? దాన్ని పట్టుకొని నెట్టాలంటే నలుగురు నెట్టినా కానీ బలం సరిపోదు. కానీ నీళ్ళు అలాగా ముఖం మీద చిలకరించేసరికి దానికి అస్సలు ఇష్టం ఉండదు నీళ్ళు ముఖం మీద పట్టడం. వెంటనే ముఖం అలా తిప్పేసుకుంటుంది, పక్కకి వెళ్ళిపోతుంది. చాలా కాలం క్రితం ఒక న్యూస్లో చదివింది, వీడియో కూడా చూపించారు. ఇలాగనే ఒక కొట్టు దగ్గరికి, చిన్న బడ్డీ కొట్టు లాంటిది, ఈ ఆంబోతు రోజు రావటం, ఆయన ఏం చేశాడంటే విసిగిపోయి దాన్ని అలవాటు తప్పించాలని మరిగే నీళ్ళు ముఖం మీద పోసాడు. దానికి కోపం వచ్చి మొత్తము పరిగెత్తుకొని వచ్చి గుద్ది తలుపు వేస్తే కూడా ఎత్తి పడేసి మనిషిని పొడిచి చంపేసింది. ఏమిటి అని చెప్పేసి అంటే దాని కోపం తెప్పించాడు. అందుకనే ఒకసారి దాన్ని ఎలగొట్టాలంటే మీరు నీళ్లు చిలకరించారనుకోండి, దాని కోపం వస్తే
ఒక్కొక్క జంతువు యొక్క స్వభావం ఒక్కొక్కలా ఉంటుంది. మీరు కుక్క తోకను ఎప్పుడైనా పట్టుకొని చూడండి. కుక్క తోక పట్టుకుంటే ఏం చేస్తున్నది? వెంటనే వెనక్కి తిరిగి కరిచేస్తుంది. తనకు పట్టని దాన్ని బట్టి రేగువాడు కుక్క తోక పట్టుకున్న వానితో సమానం. ఎదురెళ్ళి కరిపించుకోవటం అనమాట. నీకు పట్టని దాన్ని బట్టి కనుక నువ్వు వెళ్తే, ఒక్కోసారి రోడ్డు మీద వెళ్తూ ఉంటాం, ఏదో జరిగిద్ది. నీకు పట్టని దానిలోకి వెళ్తే ఎట్లుంటుంది? కుక్క తోక పట్టుకున్నోడితో సమానం. ఎదురెళ్ళి కరిపించుకోవటం అనమాట. కొంతమంది అలాగనే చేస్తూ ఉంటారు. ఎదురెళ్ళి బట్టలు చింపించుకోవటం, ఎదురెళ్ళి కొట్టించుకోవటం, ఎదురెళ్ళి తన్నించుకోవటం. నీకెందుకు ఇలాగ జరిగింది అంటే, అక్కడ అలా జరుగుతుంటే నేను ఆగాను. నువ్వెందుకు ఆగావంటే, కొంతమందికి ఇలాంటి ఇంట్రెస్టులు బాగా ఉంటాయి. కాబట్టి దేవుని వాక్యం ఏం చెప్తున్నాడంటే, మన మాట కావచ్చు, మన ప్రవర్తన కావచ్చు, మన జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి. పట్టనటువంటి వాటి విషయాల్లో వెళ్ళకూడదు, తెలియని విషయాల్లోకి వెళ్ళకూడదు. ముఖ్యంగా ఈ పుకార్లను అంటూ ఉంటారు కదా, గాసిప్స్ అనేవి, వాటి జోలికి మనం అస్సలు వెళ్ళకూడదు. క్రైస్తవులుగా దేవుడు మనకి ఇచ్చినటువంటి నోరు, మనకే కాదు ప్రతి మనిషికి దేవుడు నోరు అనేటువంటిది, మాట, స్పీచ్ అనేటువంటిది ఒక గొప్ప దీవెన. మనలో ఉన్నటువంటి విషయాలన్నింటినీ కూడా, అంటే మనలో ఉన్న ఫీలింగ్స్ అయితేనేమి, ఎమోషన్స్ అయితేనేమి, దుఃఖం అయితేనేమి, సంతోషం అయితేనేమి, ఇవన్నీ పంచుకునేదానికి దేవుడు, ఈ మాట అనేటువంటి దేవుడు ఇచ్చిన గొప్ప వరం. కానీ ఈరోజు వాటిని పంచుకునేటువంటి వాటికి ఉపయోగించుకోకుండా ఎదుటి వాళ్ళ గురించి ఉన్నవి లేనివి ప్రచారం చేసేదానికి, రిలేషన్స్ చెడగొట్టడానికి, మనుషుల్ని పాడు చేయడానికి, వీటికి ఈ మాటలు ఉపయోగిస్తూ ఉన్నారు. మీరు కనుక గమనించినట్లయితే మనుషుల యొక్క మాటలు అనేటువంటివి అలా చాలా చాలా మిస్యూజ్ చేయబడేది ఏంటి అంటే, మనుషులు తమ నోటి మాటలు చాలా మిస్యూజ్ చేస్తూ ఉన్నారు. కాబట్టి మాట విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. మనము కీర్తనల గ్రంథం చదివేటప్పుడు కీర్తనకారుడు ఒక మాటను తెలియజేస్తూ ఉంటాడు. 11వ సామెతల గ్రంథంలో 11వ సామెత మనం చదివేటప్పుడు దేవుని వాక్యం తెలియజేస్తూ 9వ వచనంలో ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథము 11వ సామెత మనం చదివేటప్పుడు 9వ వచనంలో, భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వానికి నాశనము తెప్పించునో, తెలివి చేత నీతిమంతులు తప్పించుకొందురు. భక్తిహీనుడు తన నోటి మాట చేత తన పొరుగు వారికి నాశనం తెప్పించును. తన నోటి మాట చేత తన పొరుగు వానికి నాశనం తప్పించును. ఎవరు వీడు అంటే భక్తిహీనుడు. వాస్తవంగా ఇక్కడ భక్తిహీనుడు అని చెప్పేసి అన్నాడు, కానీ మీరు ఆంగ్లంలో కనుక గమనించినట్లయితే, ద హిపోక్రేట్ విత్ హిస్ మౌత్ డిస్ట్రాయ్స్ హిస్ నైబర్. ద హిపోక్రేట్ అంటే వేషధారి. వేషధారి అంటే వేషాన్ని ధరించినోడు. లోపల ఒకలాగా ఉంటాడు, పైకి ఒకలాగా వేషాన్ని ధరించుకుంటాడు. ఈరోజు సమాజంలో చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈరోజు సమాజంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్లా ఉంటుంది వాళ్ళ స్వభావం అంటే, లోపల ఉన్న స్వభావాన్ని బయటికి కనిపించరు. ఇవాళ స్నేహాన్ని కూడా చాలామంది నటిస్తూ ఉంటారు. నిజం స్నేహితులు కాదు వాళ్ళు. నిజంగా ఎదుటి వాళ్ళ మేలు కోరుకోరు వాళ్ళు. వాడెప్పుడు నాశనం అయిపోతాడా అని చెప్పేసి చూస్తూ ఉంటారు. కానీ వాళ్ళతో స్నేహంగా ఉంటారు. ఇంకా వాళ్ళతో స్నేహంగా ఉండి వాళ్ళను పాడు చేయటానికే చూస్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో కొన్ని విషయాలు వినేటప్పుడు, కొన్ని విషయాలు చదివేటప్పుడు, స్నేహితులే బయటికి తీసుకొని వెళ్ళారు, చంపేశారు, స్నేహితులు ఎలా చేశారు అలా చేశారు అన్నప్పుడు, నిజంగా స్నేహితులు అనే మాట అక్కడ మ్యాచ్ అవ్వదు. నిజమైన స్నేహితుడైతే అట్లా చేయడు. నిజమైనటువంటి స్నేహితుడైతే ప్రాణం పెడుతూ ఉంటాడు, ప్రాణం తీసేవాడు కాదు. ఇవాళ మనుషుల యొక్క రిలేషన్స్ కూడా ఎట్లున్నాయంటే, మరి స్నేహితుడిగా కలిసి ఉన్నాడు కానీ నటించాడు, వాడు స్నేహితుడిలాగా నటించాడు, నిజం స్నేహితులు కాదు. ఇవాళ పిల్లలకు కూడా మనం నేర్పవలసినటువంటి విషయం ఏమిటంటే, నిజమైనటువంటి స్నేహితుల్ని, మంచి స్నేహితుల్ని సంపాదించుకోవాలి. ఇవాళ ప్రతి ఒక్కరు లేస్తే మా ఫ్రెండ్ అంటారు. నిజంగా వాడు మనకు మంచి చేసేవాడా చెడు చేసేవాడా అంటే, ఇవాళ సమాజం ఎట్లా ఉందంటే, నీకెట్లరా తాగటం అలవాటైందంటే మా ఫ్రెండ్ నేర్పించాడు, నీకు ఎట్లరా సిగరెట్ అలవాటు అయిందంటే వాళ్ళ ఫ్రెండ్ నేర్పిస్తాడు, ఈ పాడు అలవాట్లని నీకు ఎట్లా వచ్చినాయంటే వాళ్ళ ఫ్రెండ్ నేర్పిస్తాడు. ఇప్పుడు వాళ్ళు మంచి ఫ్రెండా చెడ్డ ఫ్రెండా? నిజంగా మంచి ఫ్రెండ్ అయితే వాడు తాగుబోతైనా కానీ వస్తే, నువ్వు వద్దు, నువ్వు దూరంగా కూర్చో, నువ్వు అక్కడ కూర్చో, నేను వస్తాలే కానీ అని చెప్పేసి చెప్పాలి. నేను ఎలాగో నాశనం అయ్యాను, నువ్వు కూడా వద్దు, నువ్వు అక్కడ కూర్చో అని చెప్పేసి అనాలి. కానీ వీళ్ళేం చేస్తారు, ఏంట్రా అక్కడ కూర్చున్నావు, రా ఇట్రా అని అంటారు. నేను తాగనంటే సరే, తాగకపోయి కూర్చో మాతో పాటు అంటారు ఫస్ట్. ఆ తర్వాత ఎంతసేపు అలా కూర్చుంటావు, ఊరికినే ఒకసారి టేస్ట్ చూడు ఎట్లుంటుందో అంటారు. మీరు కనుక గమనించినట్లయితే మందు అలవాటు ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా మందు అలవాటుతో భూమి మీద పుట్టలేదు. ఎవరికి కూడా పుట్టడంతో మందు అలవాటు ఉండదు. మందు అలవాటు చేసుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా వాళ్ళు దిగిన ఫస్ట్ రోజే ఫుల్ బాటిల్ తాగే వాళ్ళేం కాదు.
ఇదిగో ఇలాగనే మొదలు పెట్టిస్తూ ఉంటారు. మీరు చాలా కేసుల్లో అధ్యయనం చేయండి. మందు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, ఇంకా వ్యభిచారం కావచ్చు, ఇలాంటివన్నీ కూడా ఎట్లా అలవాటైనవి అంటే దాదాపుగా 90% మంది పైన చెప్పేటువంటివి స్నేహితుల నుంచి వచ్చే లక్షణాలు అవన్నీ. ఇందులో వాళ్ళు చేసిన పొరపాటు ఏమిటంటే మంచి స్నేహితులను ఎంపిక చేసుకోలేదు, చెడ్డ స్నేహితులను ఎంపిక చేసుకున్నారు. ఆ చెడ్డ స్నేహం అనేటువంటిది ఒక మగపిల్లలు మాత్రమే కాదు, మగపిల్లల్లో కూడా చెడ్డ స్నేహం ఉంటుంది, ఆడవాళ్ళలో కూడా చెడ్డ స్నేహం ఉంటుంది. ఆడవాళ్ళలో కూడా ఇవాళ రేపు అయితే ప్రపంచంలో మనకు బయట కనబట్టలేదు, కానీ మగవాళ్ళు తాగిన దానికంటే మగవాళ్ళు తాగిన దానికంటే ఆడవాళ్ళు విపరీతంగా సిగరెట్లు తాగుతూ ఉన్నారు, మందు తాగుతూ ఉన్నారు, అన్ని రకాలు డ్రగ్స్ తీసుకుంటూ ఉన్నారు, అన్ని రకాలు. ఇప్పుడు ఈ తీసుకునేటువంటి అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే స్నేహితులను కూడా చెడిపేస్తూ ఉంటారు. కాబట్టి ఒక మంచి స్నేహితుడిని ఎంపిక చేసుకోవాల్సినటువంటి అవసరం మన మీద ఉంది. భక్తిహీనుడు అని చెప్పేసి ఇక్కడ అంటూ ఉన్నాడు. భక్తిహీనుడు మనం కనుక గమనించినట్లయితే తన నోటి మాట చేత తన పొరుగు వానికి నాశనము తెప్పించును. వాస్తవంగా ఇక్కడ భక్తిహీనుడు అనేటువంటి హిపోక్రేట్, ఆ వేషధారి ఏం చేస్తాడంటే తన నోటి మాట చేత తన పొరుగు వాళ్లకు నాశనం తెప్పిస్తారు. తెలివి చేత నీతిమంతులు తప్పించుకుందరు. తెలివి ఉంటే తప్పించుకుంటాడు నీతిమంతుడు. మరి తెలివి తక్కువడైతే అలవాటు చేసుకొని పాడైపోయి ఉన్నవన్నీ అమ్ముకొని వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చుకొని ఇంట్లో వాళ్ళకి చెడ్డ పేరు తెచ్చి ఇదంతా ఇట్లా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం గమనించవలసినటువంటి విషయం ఏమిటి అంటే తన నోటి మాట చాలా చాలా శక్తివంతమైనవి. ముఖ్యంగా మనం ఎవరిని ఎంపిక చేసుకుంటామో అనేటువంటి చాలా అవసరం. నోటి మాటలు మన జీవితాన్ని కట్టడం పడగొట్టడం మాత్రమే కాదు, నోటి మాటలు ఎదుటి వాళ్ళ జీవితాలను కడతాయి, ఎదుటి వాళ్ళ జీవితాలను కూడా పడగొడతాయి. అంతేకాదు మనం కనుక గమనించినట్లయితే బైబిల్లో చాలా చక్కటి ఉదాహరణలు ఇస్తూ ఉంటాడు. నోటి మాటలు అనేటువంటివి ఎదుటి వాళ్ళకు ఎంత గొప్ప ఆశీర్వాదాన్నైనా సరే తీసుకొని రాగలుగుతాయి. ఒకసారి మనం కూడా గమనించినట్లయితే క్రీస్తు ప్రభు కూడా సేవకి పంపించినప్పుడు శిష్యులను ఇద్దరిద్దరిని పంపిస్తూ ఉంటాడు. ఇద్దరిద్దరిని పంపించాడు. మీరు చూస్తూ ఉంటారు కదా. ప్రశ్న, ఎందుకు ఇద్దరిద్దరిని పంపించాడు? ఒకసారి ఒకరు చెప్పారు, ఎందుకు ఇద్దరిద్దరిని పంపించారంటే ఒక్కొక్కరిని పంపకూడదు కాబట్టి అన్నారు. మనం ఒక్కొక్కరిని ఎందుకు పంపకూడదు? ఒకరికొకరు తోడు ఉండాలి కాబట్టి. పోనీ ఇద్దరిద్దరిని పంపేటప్పుడు ముగ్గురిని ఎందుకు పంపకూడదు? బేస్ సంఖ్య మంచిది కాదు కాబట్టి అన్నాడు ఒక ఆయన. ఖచ్చితంగా క్రీస్తు ప్రభు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు చూసి ఉండడు ఖచ్చితంగా. మనం కూడా లోకంలో చూస్తూ ఉంటాం కదా. ఇప్పుడు చచ్చిపోతే కార్యక్రమాలు మీరు కనుక చూడండి, అంటే శుభకార్యాలు, తర్వాత మీరు కనుక చూసినట్లయితే మనం దుఃఖంతో జరుపుకునే కార్యాలు కొన్ని ఉంటాయి. మీరు దుఃఖంతో జరుపుకునేటువంటి కార్యాలకి ఎప్పుడు కూడా బేస్ సంఖ్యలు ఉపయోగిస్తూ ఉంటారు. మీరు చనిపోయినప్పుడు కూడా చూడండి, ఎన్నో రోజు పెట్టాలి అంటే 2వ రోజు 4వ రోజు ఎట్లా పెట్టుకుంటారా? ఎట్లా పెట్టుకుంటారు? 3 దాటితే 5 దాటితే అట్లా. ఎందుకని బేస్ సంఖ్యలే? ఇందులో ఈ నెంబర్స్ని గురించి చాలా రకాలైనటువంటి ఆలోచనలు లోకంలో ఉన్నాయి. క్రీస్తు ప్రభు పంపించినప్పుడు ఇద్దరిద్దరిని పంపించాడు. సరే, అనుకునే వాళ్ళు సరి సంఖ్య అనుకుంటారు, అది సరి సంఖ్య ఎప్పుడు కూడా శుభసూచకం కాబట్టి అట్లా పంపించాడని. ఆయనైతే అటువంటి ఆలోచన ఆయనకేమీ లేదు. ఖచ్చితంగా ఒకరినైతే పంపకూడదు, ఎందుకంటే ఒకరికొకరు తోడు అనేటువంటిది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒకళ్ళు పడిపోయినా, మీరు ఎప్పుడైనా చూడండి, ఏదైనా పని చేసేటప్పుడు కొంచెం ప్రమాదం ఏదన్నా ఉందనుకునేటప్పుడు పక్కన ఒకరిని పెట్టుకోండి అని అంటారు. ఒకరికొకరు తోడు. సువార్తకి వెళ్ళేటప్పుడు కూడా క్రీస్తు ప్రభు ఇద్దరిద్దరినిగా పంపించాడు. అంటే భౌతికంగా వచ్చే అపాయం కాదు, ఆత్మీయంగా కూడా ఏదైనా అపాయం కనుక, అంటే ఒక్కొక్కసారి మనం పడిపోయేటువంటి పరిస్థితి ఉందనుకోండి, ఒక్కలమైతే తప్పు చేస్తాం, పక్కన మనల్ని ఎవరన్నా చూస్తున్నారు అంటే అప్పుడు కూడా తప్పు చేస్తారా? ఏం చేస్తారు? తప్పు చేసే పరిస్థితి ఉన్న తప్పు చేయరు. ఎందుకు? మనల్ని చూస్తూ ఉన్నారు, ఇప్పుడు మనం అలా చేయటం మంచిది కాదు. క్రీస్తు ప్రభు కూడా పంపినప్పుడు ఇద్దరిద్దరిని పంపటం అనేటువంటిది నిజంగా చాలా గొప్ప విషయం. ఎందుకంటే ఒకరుగా కనుక వెళ్తే అటువంటి భద్రత వాళ్ళకు ఉండదు. ఒకవేళ ఆత్మీయంగా వాళ్ళు పడిపోయేటువంటి ఒక క్షణం వచ్చినా కానీ వీళ్ళు వాళ్ళని లేవనెత్తారు. వాళ్ళు పడిపోయేటప్పుడు వీళ్ళు లేవనెత్తేటువంటి అవకాశం అనేటువంటిది ఉంటుంది. అందుకని ఆయన ఏం చేశాడంటే ఎప్పుడూ కూడా వాళ్ళని ఇద్దరిద్దరినిగా పంపించినటువంటి విషయాలు మనం చూస్తూ ఉంటాం. బైబిల్లో మనం గమనించేటప్పుడు నిజంగా మనము ఎదుటి వాళ్ళకు ఎంత ఆశీర్వాదకరంగా ఉండగలము అంటే, సామెతల గ్రంథం మనం చదివేటప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. సామెతల గ్రంథము మనం చూసినట్లయితే 15వ అధ్యాయము 1వ వచనము, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, మృదువైన మాట కోపమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును.
నోటి మాటలు చాలా ప్రాముఖ్యమైనవి అని చెప్పేసి మనం అంటూ ఉన్నాం కదా. ఏం చేయగలుగుతాయి నోటి మాటలు అంటే? ఒకసారి కొట్టుకొని చచ్చిపోయేదాకా వస్తుంది. ఎక్కడ మొదలైంది ఇది అంటే ఒక నోటి మాటతో మొదలవుతుంది. తర్వాత అది గొడవ అరుచుకోవటమో, కేకలేసుకోవటమో, గొడవాడుకోవటం, తర్వాత కొట్టుకోవటం, తర్వాత చంపుకోవటం, ఆ తర్వాత అవి పగలగా మారిపోతూ ఉంటాయి. వాళ్ళు వీళ్ళ మీద పగ పెట్టుకోవటం, వీళ్ళు వాళ్ళ మీద పగ పెట్టుకోవటం. ఇదంతా ఎక్కడ ప్రారంభం అవుతుందని వెనక గనక వెళ్తే నోటి మాటలు. ఇక్కడ చెప్తూ ఉన్నాడు, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. ఇప్పుడు మీకు బైబిల్లో కనుక గమనించినట్లయితే మృదువైనటువంటి మాటలు మాట్లాడేటువంటి మనుషులు ఉన్నారు. ఎంత కోపం ఉన్నా కానీ ఇట్టే వాళ్ళ మాట వింటే చల్లబడిపోతుంది. కొంతమంది ఉంటారు, ఎంత చల్లబడిపోయినా కానీ ఇట్టే వాళ్ళ మాట వింటే మళ్ళీ రేగిపోతారు. ఏంటి నువ్వు ఇలా కూర్చున్నావు, నువ్వు కాబట్టి ఇలా కూర్చున్నావు, అంత జరిగితే నేనైతేనా అంటారు. అంటే ఇప్పుడు ఏం చేయాలి? ఏంటి మీ ఆవిడనంటే నువ్వు కూర్చున్నావు అంటే నీకు చెప్పుకోవాలరా, ఇంట్లో ఆడ మనిషినంటే అలా కూర్చున్నావు, ఒకసారి ఒకరు వచ్చి అంటున్నారంట, సరేలే మనం ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం ఎందుకని చెప్పేసి వదిలేసి నువ్వు కూడా అదేం పట్టించుకోబాకని వాళ్ళ ఆవిడతో చెప్పాడంట. ఈ పక్క ఈయనకి ఉన్నటువంటి స్నేహితుడు వచ్చి, నువ్వు కాబట్టి ఊరుకున్నావురా, ఏమ్మా మీ ఆయన కాబట్టి వదిలేశాడు కానీ ఇంట్లో ఆడ మనిషినంటే సర్లే ఇక పోనివ్వండి అంటున్నాడు. చెప్పానన్నయ్య నేను, ఇదిగో ఇంటేగా, నాకు తెలిసిద్ది ఆ బాధ, ఆ మాట అనిపించుకున్నప్పుడు. ఆయన చూడండి ఎట్లున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి? పాపం ఏదో జరిగింది, వాళ్ళ ఆవిడ చెప్పింది, ఈయన కూడా వదిలే ప్రార్థనకి వెళ్ళే వాళ్ళం, మనం ఇంతటితో వదిలేద్దాం, దేవుడు చూసుకుంటాడంటే ఆమె కూడా చల్లబడింది, ఈయన చల్లబడ్డాడు, ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు ఈయన వచ్చి ఏం చేశాడు? ఎట్లున్నారు? ఆ మాట విని కూడా నువ్వు ఎట్లా ఉన్నావు అసలు, ఇంట్లో మగ మనిషివి అనేసరికి పాపం ఊరుకున్నటువంటి ఆమె కూడా మళ్ళీ రేగిపోయింది. ఇప్పుడు ఒకసారి మీరు చూడండి, మనం బాగానే ఉంటాం, మనం బాగానే ఉన్నా కానీ పక్కన వాళ్ళు ఉంటారు కదా, ఈ పక్కన వాళ్ళు అంటే చెప్పేటువంటి ఆ మాటల మీద అంటే మనం ఉన్నటువంటి ఒక్కొక్కసారి బాగా రేగిపోయిన వాళ్ళు. ఉదాహరణకి నేను మరొక రకంగా చెప్తాను. అంటే జరిగింది కాకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా మాట్లాడుకొని అంత మాట అన్నాడా, మనం ఏదో ఒకటి చేయాల్సిందే అని భర్త బాగా రేగిపోయి ఉన్నాడు. ఈ లోపు మంచి స్నేహితుడు అనుకోండి, అట్లెట్లా చేస్తావరా, పోనీ అంటే అన్నారు, మీరిద్దరూ ప్రార్థనకి వెళ్ళేవాళ్ళు, మీరిద్దరూ చక్కగా ప్రార్థన చేసుకునేవాళ్ళు, చక్కగా క్రైస్తవ కుటుంబం, ఇలా గనక చేసినట్టయితే మీకే కాదు దేవునికి కూడా అవమానం కదా, సరే అన్నదేదో అన్నారు పోనివ్వండి, వాళ్ళ పాపాన్ని వాళ్ళు పోతారు, దేవుడు చూసుకుంటాడు అని చల్లబరిస్తే, ఎదుటోళ్ళే మనల్ని అంటున్నారు, ప్రార్థనకి వెళ్ళే వాళ్ళని అంటున్నారు, అందరూ మనల్ని చూస్తున్నారు, మన నోటి మాటలు చూస్తున్నారు, దీనివల్ల మీకే కాదు దేవునికి, మీ దేవునికి కూడా అవమానం అని చెప్పేసి అన్నారు అనుకోండి. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? అయినా చెడ్డగా ఆలోచన చేయగలరా? రాని, మా దేవునికి ఎంత చెడ్డ పేరైనా రాని, మాకెంత చెడ్డ పేరైనా రాని, మేము ఇది చేసి తీరుతామంటారా? వాస్తవంగా ఎదుటి వాళ్ళ మాటలు అనేటువంటివి ఒక మనిషికి ఉన్నటువంటి క్రోధాన్ని చల్లార్చనవచ్చు, లేదంటే వాళ్ళలో కోపం రేపనవచ్చు. ఇక్కడ 15వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు, మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించేటువంటి మాట కోపమును రేపును. అయితే ఎవరో మాటలు కాదు కానీ మన మాటలు ఎట్లా ఉంటాయి? చల్లార్చే మాటలుగా ఉన్నాయా, రేపే మాటలుగా ఉన్నాయా? మనం ఎట్లా మాట్లాడతాం నోరిప్పితే? అసలు ఎవరి గురించో కాదు, మనల గురించి మనం ఆలోచన చేసుకున్నాం. మనం నోరిప్పితే ఎట్లాంటి మాటలు మాట్లాడుతున్నాం? చల్లార్చే మాటలే మాట్లాడుతున్నామా, రేపే మాటలు మాట్లాడుతున్నామా? ఒకసారి గుర్తు చేసుకోండి మీ మాటలు ఎట్లున్నాయో. నేను ఎక్కడికి వెళ్ళినా కానీ అయ్యే గొడవ నేను వెళ్ళగానే ఆగిపోయిందండి, నా వల్లే ఆగిపోయింది. వాళ్ళు కూడా అంటారు, బ్రదర్ మీరు వచ్చారు కాబట్టి ఆగిపోయింది, మీరు చెప్పారు కాబట్టి ఆగిపోయింది, లేకపోతే ఆ సమస్య చాలా పెద్దదయ్యేది. ఎక్కడికి వెళ్ళినా కానీ మీరు వచ్చారు కాబట్టి, మీరు మాట్లాడారు కాబట్టి అది పరిష్కారం అయింది, లేకపోతే అది చాలా దూరం వెళ్ళేది అని అంటున్నారా మిమ్మల్ని గురించి అందరూ? ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటారు. అయిపోయేదండి అది. చివరిలో వచ్చాడు ఆయన, వచ్చేసి ఇదిగో మళ్ళీ మొత్తం జుట్లు ముడేసి వెళ్ళిపోయాడు, మొత్తం అంతా పెట్టేసి వెళ్ళిపోయాడు. కాసేపు ఉంటే పరిష్కారం అయ్యేది, వచ్చాడు చివరిలో మొత్తం ఇదిగో రొచ్చు చేశారు. నిజంగా ఒక్కొక్కరు ఉంటారు, వాళ్ళకి ఆ టాలెంట్ ఉంటుంది, అట్లా గీసి అట్లా పడేస్తారు, అంతే పడేసి వెళ్ళిపోతారు, మొత్తం తగలడిపోతుంది. కానీ దేవుని బిడ్డలైనటువంటి వాళ్ళు చాలా జ్ఞానంగా ఆ మృదువైనటువంటి మాటలు మాట్లాడటం కూడా ఒక టాలెంట్, ఒక సామర్థ్యం. అది సామాన్యంగా వచ్చేటువంటిది కాదు. దానికి బైబిల్లో ఉన్నటువంటి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి అంటే, ఒకానొక సందర్భంలో దావీదు చాలా రౌద్రుడైపోతాడు. నిజంగా దావీదులో అంత కోపం బైబిల్లో మనం ఎక్కడ కూడా గమనించాం. మనము చదివేటప్పుడు సమూయేలు గ్రంథము మనం చూసినట్లయితే దేవుని వాక్యం ఈ రీతిగా చెప్తూ ఉంటాడు. సమూయేలు మొదటి గ్రంథం మనం గమనించినప్పుడు
సమూయేలు మొదటి గ్రంథము 25వ అధ్యాయం మనం చూసినప్పుడు 25వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చూసినప్పుడు దేవుని వాక్యం ఈ రీతిగా అంటూ ఉంటాడు. 2వ వచనం నుంచి, కర్మేలులో మయోనందు ఆస్తి గలవాడొకడు కాపురం ఉండెను. అతడు బహుభాగ్యవంతుడు. అతనికి 3000 గొర్రెలు 1000 మేకలు ఉండెను. అతడు కర్మేలులో తన గొర్రెల బొచ్చు కత్తిరించుటకై పోయి ఉండెను. అతని పేరు నాబాలు. అతని భార్య పేరు అబీగైలు. అతని పేరు నాబాలు చాలా ఆస్తిపరుడు. మొదటి సమూయేలు గ్రంథం 25వ అధ్యాయము 2వ వచనము. 3వ వచనంలో చెప్తున్నాడు, అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబీగైలు. ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెను. ఈ స్త్రీ అంటే అబీగైలు గురించి మాట్లాడుతున్నాడు. సుబుద్ధి కలిగినటువంటిదిగా ఉంది, రూపసిగా ఉంది. అంటే కొంతమందికి అందం ఉంటుంది కానీ మంచి బుద్ధి ఉండదు. కానీ ఇవాళ రేపు పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే పెళ్ళి అనగానే హాఫ్ ఫోటో ఒకటి, ఫుల్ ఫోటో ఒకటి. రంగు ఉందా, ముఖం బాగుందా, ఇది బాగుందా, రూపం బాగుందా చూడటం తప్ప బుద్ధి బాగుందా అని చూసేటువంటి వాళ్ళు అస్సలు లేరని నేను చెప్పను, చాలా కొద్దిమంది ఉంటారు. ఈవేళ పెళ్ళిళ్ళు అంటే కూడా ప్రధానమైన సమస్య ఎక్కడ జరుగుతుందంటే, ఏం చదువుకున్నారు, అమ్మాయి ఏం చదువుకుంది, అబ్బాయి ఏం చదువుకున్నారు, లేకపోతే ఏ ఉద్యోగం ఉంది, లేకపోతే వెనకాల ఆస్తి ఎంత ఉంది, పోనీ ఇచ్చేటువంటి కట్న కానుకలు ఏమున్నాయి, ఇవి మాట్లాడుకొని సెటిల్ చేసుకోవటమే కానీ బుద్ధిని గురించి ఎంతమంది ఆలోచన చేస్తున్నారు? ఒకప్పుడైతే ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే, ఒకప్పుడు పెళ్లి చేసుకోవాలి అంటే ఇప్పటిలాగా ఫటాఫట్ అయిపోయే కాదు పెళ్ళిళ్ళు. పెళ్లి చేసుకోవాలంటే వీళ్ళు వాళ్ళ ఇంటికి రావాలి, పప్పన్నాలు ఏదో అనుకునేవాళ్ళు కదా, తర్వాత అయిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళింటికి రావాలి, అయిపోయిన తర్వాత మరలా మాట్లాడుకోవటాలు, డేటు పెట్టుకోవటాలు, ఇవన్నీ పెళ్ళి ప్రారంభమైన దగ్గర నుంచి ముగించే వరకు కనుక చూసినట్లయితే ఒక్కొక్కసారి కొన్ని నెలలు, సంవత్సరాలు కూడా అయిపోయాయి. ఈజీగా నెలలు పెట్టుకునే వాళ్ళు గ్యాప్. ఎందుకు ఈ నెలలు పెట్టుకునే వాళ్ళంటే, ఒకసారి ఒక పెద్ద ఆయన అంటున్నాడు, అట్లా వాళ్ళు మన ఇంటికి వచ్చి భోజనం చేయాలంటే అప్పుడే అట్లా చెప్తాం, చూశారు నచ్చింది కంటే, నచ్చటం కాదు, టైం కావాలి, మనం కనీసం అడగండి, టైము మనం అడిగి మాట్లాడుకుందాం అని అంటున్నాడు. ఇప్పుడు మనం అనుకోండి, వెళ్ళి చూశారంటే పెళ్లి చూపులకి వెళ్ళారు, చూశారు, వాళ్ళు వచ్చి చూశారు, వీళ్ళు వెళ్ళి చూశారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఇంకా ఓకేనా ముందుకెళ్ళొచ్చు అంటే అట్ట కుదరదా అన్నాడు. ఏం నచ్చింది కదా అంటే, నచ్చటం అంటే టైం తీసుకొని తర్వాత చెప్దాము అని అంటున్నాడు. ఆ తర్వాత దాదాపుగా నెల రోజులు టైం తీసుకొని ఆయన ఏం చేశాడంటే, ఆ ఊర్లో వాళ్ళ చుట్టాలు, పక్కూర్లో ఉన్నారు చుట్టాలు, ఆ పక్కూర్లో చుట్టాల కబురు పెట్టి, ఈ ఊర్లో పలానా వాళ్ళ సంబంధం మేము వచ్చి చూసి వెళ్ళాము, ఎట్లాంటి వాళ్ళు అని అడిగితే ఆయన అనుకున్నంత పని అయింది. అంటే ఇలాంటి విషయాలు మాట్లాడితే ఎలా ఉంటుందో కానీ, గతంలో ఆ అమ్మాయి ఎవరినో ప్రేమించి ఎవరితోనో వెళ్ళిపోయి వచ్చింది, తల్లిదండ్రులు మళ్ళీ తెచ్చుకున్నారు. ఇవన్నీ చెప్పరుగా. మీరు కావాలంటే ఎప్పుడైనా సంబంధం కలుపుకున్నప్పుడు చూడండి, పలానా వాళ్ళతో సంబంధం మాట్లాడుతున్నాం, ఎలాంటి అమ్మాయి అంటే పొరపాటు నోరిచ్చి చెప్తారా? చెప్పరు. మనకెందుకులే, రేపు పలానా వాళ్ళు చెప్పారంటే మన మీదకి వచ్చిందని ఎవ్వరు మాట్లాడరు. ఇవాళ రేపు కనుక మనం చూసినట్లయితే చాలా విషయాలు చాలా తొందరగా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు అప్పట్లో పెళ్ళి అంటే ఆచితూచి వ్యవహరించేవాళ్ళు. ఇంకా చెప్పాలంటే వెనకేడు తరాలు ముందేడు తరాలు అనేవాళ్ళు. అంతవరకు ఆలోచన చేసుకొని గుణగణాలు, ముఖ్యంగా ఏమిటంటే ఆస్తుల కంటే కూడా గుణగణాలు చూసేవాళ్ళు. ఈవేళ అయితే నాకు అదంతా వద్దు, నాకు ఎంత ఇస్తారో చెప్పమని అంటున్నాడు ఒక ఆయన. కట్నం ఎంత ఇస్తారు ఇది మాట్లాడాల్సింది, అది నచ్చితే అంత నచ్చినట్లే. అందుకనే ఏమైపోతున్నాయంటే కుటుంబాలు కూడా కూలిపోతూ ఉన్నాయి. డబ్బే చూసుకుంటున్నారు కానీ గుణాలు చూసుకోవటం లేదు. గుణవతి అయినటువంటి భార్యను గురించి మనకు చెప్తూ, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటాడు. ఇల్లు కట్టడం అనేటువంటి డబ్బు మీద, తెచ్చే ఆస్తి మీద, కట్నం మీద, వాళ్ళు చదువుకునే చదువు మీద, పీజీలు పిహెచ్డీల మీద ఆధారపడి ఉండదు. వాళ్ళు కట్టాలి అంటే, ఇల్లు కట్టాలి అంటే వాళ్ళ జ్ఞానం మీద, అంటే దేవుని జ్ఞానం మీద, వాళ్ళ గుణం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ కూడా ఈ నాబాలు అబీగైలు గురించి చెప్పినప్పుడు, ఈ అబీగైలు గురించి దేవుడిచ్చినటువంటి సాక్ష్యం ఎంత గొప్పగా ఉందో ఒకసారి మీరు గమనించండి. 25వ అధ్యాయము 3వ వచనం మనం గమనించేటప్పుడు, నాబాలు అతని భార్య అబీగైలు ఈ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి అయి ఉండెనో అని చెప్పేసి అంటున్నాడు. ఆమె సుబుద్ధి కలిగినటువంటిది, అంటే మంచి బుద్ధి కలిగినటువంటి ఆమె మాత్రమే కాదు, ఆమెను గురించి మాట్లాడుతూ ఆమె రూపసి అయి ఉండెనో, చాలా అందంగా కూడా ఉంది. అందమైన స్త్రీ, ఆ అందానికి తగ్గట్లుగానే ఆమె సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ. అయితే ఆ తర్వాత చెప్తున్నాడు, అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడునో దుర్మార్గుణ్ణై ఉండెనో. ఇప్పుడు చెప్పినట్లుగా ఒకసారి మరి వాస్తవంగా బైబిల్లో మనం ముందుకు వెళ్తే వీళ్ళిద్దరికి ఎవరు ముడి పెట్టారో, జత కట్టారో మనకు తెలియదు.
ఆమెమో చూడటానికి చాలా రూపస్సిగా ఉంది, సుబుద్ధి కలిగినటువంటిదిగా ఉంది. మరి ఈ నాబాల్ని కనుక చూస్తే మోటువాడు, అంటే బుద్ధి మంచిది కాదు, దుర్మార్గుడు. వీళ్ళిద్దరికీ కూడా పెళ్లి చేశారు. మరి ఎవరు చేశారో కానీ ఇద్దరికి కూడా పెళ్లి చేశారు. లోకంలో కూడా ఒక్కోసారి మీరు చూసేటప్పుడు పెళ్లి సంబంధాలు చేసేటప్పుడు అబ్బాయికి కొంచెం తెలివి లేదనుకోండి, అమ్మాయి తెలివైన అమ్మాయిని చూసి చేస్తూ ఉంటారు. అమ్మాయి బ్యాలెన్స్ చేస్తుంది కుటుంబాన్ని కట్టేటప్పుడు. ఒకవేళ అబ్బాయికి బాగా కోపం అనుకోండి, అమ్మాయి బాగా నిదానంగా ఉండేటువంటి అమ్మాయిని చూసి చేస్తారు. ఆ అబ్బాయి కోపం వచ్చినా కానీ అమ్మాయి కొంచెం దాన్ని బ్యాలెన్స్ చేస్తూ ఉంటుంది. అబ్బాయి కోపం, అమ్మాయికి కూడా కోపం ఉన్న అమ్మాయిని చేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఒకసారి ఒకళ్ళు అంటున్నారు, ఒక జోడెద్దులు బండి కట్టాలంటే రెండు సమంగా ఉంటే కదా సరిపోతుంది. అబ్బాయి కోపం ఉంది, అమ్మాయికి కూడా కోపం అయితే సరిపోయిద్ది అని అంటే, అబ్బాయి కోపం వచ్చింది, కోపం రాగానే నీకు వచ్చేదేంటి, నాకు రాదా కోపం అంది, ఏమవుతుంది అప్పుడు? నిజంగా ఇవాళ రేపు మీరు కొన్ని కుటుంబాలను కనుక చూసినట్లయితే, నువ్వేనా చదువుకుంది, నేను చదువుకున్నా, నీకేనా ఉద్యోగం ఉంది, నాకు ఉంది, నీకేనా జీతం వచ్చేది, నాకు వస్తుంది, నీకేనా కోపం వచ్చేది, నాకు వచ్చింది. ఇప్పుడు ఏమవుతుంది? అందుకనే పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి. ప్రధానమైనటువంటి కారణం ఏమిటి అంటే, దీన్ని బ్యాలెన్స్ చేయటం అనేటువంటిది. ఒకప్పుడు పెద్దవాళ్ళు పెళ్ళిళ్ళు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకునేవాళ్ళు. ఇవన్నీ చూసి జాగ్రత్తగా వాళ్ళు జత కట్టేవాళ్ళు. అందువల్ల ఏమయ్యాయంటే కుటుంబ వ్యవస్థలు చాలా స్ట్రాంగ్గా ఉండే. ఈవేళ ఏం చూస్తున్నారు? ఒకసారి ఒక ఆయన అంటున్నాడు, ఈవేళ ఏం చూస్తున్నారు, అసలు మనల్ని ఎక్కడ చూడనిస్తున్నారండి, వాళ్ళే చూసి వాళ్ళే చేసేసుకుంటున్నారు. అయిపోయిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత నేను పలానా వాళ్ళని ఇష్టపడ్డానో, చేస్తే మీరు చేయండి లేకపోతే వెళ్ళిపోతాం. ఇంకా మనకెక్కడ ఇస్తున్నారు అవకాశం? చేస్తే మీరు చేయండి లేకపోతే వెళ్ళిపోతాం. వెళ్ళిపోతే మర్యాద పోయిద్ది, వద్దులే అని చెప్పేసి తెచ్చి వాళ్ళే చేయటం. చేసిన తర్వాత కూడా మేమే చూసామన్నట్లుగా పాపం వాళ్ళు బిల్డప్ ఇవ్వటం, వాళ్ళ పెద్దరికం మర్యాద నిలబెట్టుకోవటానికి. కాబట్టి వాళ్ళ ప్రధానమైన సమస్య అంటే, ఒకసారి నేను అడిగాను, మీరు చేసిన సంబంధం చూసేటప్పుడు జాగ్రత్తగా చూడాల్సింది కదా అంటే, అప్పుడు పాప మా పెద్దోళ్ళు చెప్పారు, మేము ఎక్కడయ్యా చూసాం, అది వాళ్ళు చూసి వాళ్ళు చేసుకున్నారు, చేస్తే చేయండి లేకపోతే వెళ్ళిపోతామన్నారు, ఇక వద్దులే అని చెప్పేసి మేమే ఏం చేసామంటే పెద్దలు కుదిర్చిన సంబంధం లాగా చేసాం, మర్యాద పోకుండా ఉంటాను, లేకపోతే జాగ్రత్తగా చూసి చేసేవాళ్ళం, ఆ అమ్మాయిని ఎందుకు చూస్తామని చెప్పేసి అన్నారు. అంటే ఒక్కోసారి లోకంలో కూడా ఎట్లా ఉంటుందంటే, వాళ్ళే చూశారని అనుకుంటూ ఉంటారు. కానీ మనం జత కట్టేటప్పుడు, ముడిపెట్టేటప్పుడు, ముఖ్యంగా వివాహ సంబంధంలో చాలా జాగ్రత్తగా వీటిని చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ కూడా మనం నాబాలు మోటువాడు, దుర్మార్గుడు, అబీగయలు ఆమె చాలా సుబుద్ధి కలిగినటువంటి ఒక స్త్రీ, రూపసి మాత్రమే కాదు సుబుద్ధి కలిగినటువంటి ఒక స్త్రీ. ఎందుకు ఈ విషయం చెప్తున్నాడంటే, 4వ వచనం మనం గమనించినప్పుడు, నాబాలు గొర్రెల బొచ్చు కత్తెర వేయించుచున్నాడని అరణ్యమందున్న దావీదు విన్నాడు. అది వాస్తవం. ఈ సందర్భంలో ఏమైందంటే, సౌలు రాజు తరుముతూ వచ్చినప్పుడు దావీదు పారిపోతున్నటువంటి సందర్భాలు అవి. పారిపోయి ఏం చేశాడంటే, ఈ అరణ్యంలో చేరి, ఈయనకి చాలా గొర్రెలు మందలు ఉన్నాయి కదా, ఈయన పని వాళ్ళు మేపుతూ ఉన్న సందర్భంలో దావీదు కూడా మరి పారిపోయి వచ్చాడు కదా, ఆయనతో ఉన్న వాళ్ళు ఆ మందలకి వాళ్ళు కూడా కాపలా ఉండేవాళ్ళు. కాపలా ఉన్నటువంటి సందర్భంలో మరి ఇల్లు వాకిలు లేకుండా పారిపోయి వచ్చి వాళ్ళు కూడా మేలు చేశారు కాబట్టి ఆయన గొర్రెల బొచ్చు కత్తిరిస్తున్నాడు అనేటువంటి మాట దావీదు విని, 25వ అధ్యాయం 5వ వచనము, తన పనివారిలో 10 మందిని పిలిచి వారితో ఇట్లనెను, మీరు కర్మేలునకు నాబాలు నొద్దకు పోయి నా పేరు చెప్పి కుశల ప్రశ్నలు అడిగి, ఆ భాగ్యవంతునితో నీకును నీ ఇంటికిని నీకు కలిగిన అంతటికి నీ క్షేమవునుగాక అని పలికి ఈ వర్తమానము తెలియజెప్పాలి. నీ యొద్ద గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడినో. నీ గొర్రెల కాపర్లు మా దగ్గర ఉండగా మేము వారికి ఏ కీడు చేసి ఉండలేదు. వారు కర్మేల్లో ఉన్నంత కాలము వారేదియూ పోగొట్టుకోలేదు. నీ పనివారిని నీవు అడిగిన యెడల వారు అలాగూ చెప్పుదురు. కాబట్టి నా పనివారికి దయచూపుము. శుభదినమున మేము వచ్చితిమి కదా, నీకిష్టము వచ్చినట్టు నీ దాసులకునో నీ కుమారుడైన దావీదుకునో ఇమ్మో. వాస్తవంగా ఇక్కడ దావీదు ఏమి చెప్పి పంపిస్తున్నాడంటే, ఆయన దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని పిలిపించాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి మనుషుల్ని పిలిపించి గొర్రెలకు కత్తెర వేస్తున్నారు అనేటువంటి, అంటే గొర్రెల కత్తెర అంటే ఇవాళ రేపు మనం కనుక చూసినట్లయితే, ఒక వ్యవసాయం చేసే రైతు ఉన్నాడు అనుకోండి, వ్యవసాయం చేసేటువంటి రైతుకి పంట దిగుబడి వచ్చేటువంటి టైం అన్నమాట. అంటే మనం పంటలంతా కూడా అయిపోయిన తర్వాత కోసి నూర్చి వాటిని అంతా కూడా బస్తాలు ఎత్తి ఇంటికి తెచ్చుకునేటువంటి టైం లాంటిది. వాళ్ళు గొర్రెలను పెంచుకొని గొర్రెలకు బొచ్చు కత్తిరించడం వల్ల దాన్ని అమ్మినప్పుడు వాళ్ళకి ఆదాయం వస్తుంది. ఆ ఆదాయం వచ్చేటప్పుడు ఏం చేస్తారంటే, అంటే ఇప్పుడు మనకు పంట ఎలాగైతే సంవత్సరానికి 1 సారి 2 సార్లు చేతికి వస్తుందో ఆదాయం వచ్చేటువంటి సమయం,
ఇప్పుడు ఈయన ఒక 10 మందిని పంపించి, అయ్యా మరి ఒక శుభదినాన్ని మేము వచ్చాం కదా, ఆయన్ని కుశల ప్రశ్న అడగండి. అడిగిన తర్వాత ఇదిగో దావీదు ఇట్లా పంపించాడో, మీ గొర్రెల మందలు మా కర్మేల్లో ఉన్నప్పుడు మేము వాటికి ఏ హాని చేయలేదు. వాస్తవంగా ఆ రోజుల్లో ఏమవుతుందంటే బలవంతుడు బలహీనుడి దగ్గర లాక్కునేవాళ్ళు. అవి మందలు మేపుకునేటప్పుడు జంతువులను వాటిని తినేసేయటమో లేకపోతే ఎవరైనా దొంగిలించటమో ఇదంతా సహజంగా జరిగేటువంటిది. కానీ నీ మందలు మా దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు ఏది పోగొట్టుకోలేదు అంటే ఒకటి జంతువుల దగ్గర నుంచి ఏ విధమైన నష్టం కలగలేదు, మేము వాటిని కాపాడాము. రెండవది ఏ విధమైన దొంగతనం కూడా జరగలేదు. కాకపోతే మీ పని వాళ్ళని అడుగు, వారు అలా చెప్తారు. కాగా మేము శుభదినమున వచ్చితిమి కదా, నీకు ఇష్టం వచ్చినట్లుగా నీ దాసులకునో నీ కుమారుడైన దావీదుకు ఇవ్వు. ఇదిగో నీకు కూడా ఇప్పుడు గొర్రెలు బొత్సు కత్తిరించుకుంటున్నావు, మేము మీకు మేలు చేసాము, మరి ఒక శుభదినాన్ని వచ్చాం కదా, నీకేదో ఆదాయం వస్తుంది కదా, ఏదో నీకు తోచింది ఏదన్నా ఉంటే మాకు ఇవ్వు అని చెప్పేసి అడిగారు. అడిగితే వాస్తవంగా ఏం చెప్పి ఉండాలి? పోనీ మీరైతే ఏం చెప్పేవాళ్ళు? నాబాల్ ప్లేస్లో మీరే ఉన్నారు, చాలా ధనవంతులు, చాలా మందలు ఉన్నాయి, వాటిని మేపటానికి మీ పని వాళ్ళు వెళ్ళారు. వెళ్తే ఇలాగ మేలు చేసినటువంటి ఒక ఆయన అక్కడ మేమే ఉండి మా మనుషులందరూ ఉండి మీ మందలను కాపాడామో అని చెప్పేసి అంటూ ఉన్నాడు. గొర్రెల బొత్సు కత్తిరిస్తున్నారు, చాలా ఆదాయం వచ్చేటువంటి దినమది. ఆ రోజు వాళ్ళు వచ్చారు, మరి నీకు తోచింది ఏదన్నా మాకు ఇవ్వు అని అన్నారు. ఏం చేస్తాం? ఏదో ఊరికి అడగలేదు ముష్టెత్తుకున్నట్లుగా, వాళ్ళు కూడా కష్టపడి వాళ్ళ ఆస్తిని కాపాడటంలో వీళ్ళ యొక్క కష్టం కూడా ఉంది అక్కడ. నీకేదో తోచింది ఇవ్వు అని చెప్పేసి అన్నారు. ఏం చేస్తారు? ఇస్తారా ఇవ్వరా? ఎవడరా నువ్వు పోవతలో పో, నీ ముక్కు నీ మొహం నాకు తెలియదని అంటారా? ఏం చేస్తారు మీరు? సరే, ఈయన ఏం చేస్తాడో చూడండి. దావీదు ఆయన పనివాళ్ళు వచ్చి అడిగినప్పుడు 9వ వచనం, దావీదు పనివారు వచ్చి అతని పేరు చెప్పి ఆ మాటలని నాబాలుకు తెలియజేసి కూర్చుండగా 10వ వచనం, నాబాలు దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు దావీదు అంటే? యెష్షయి అంటే దావీదు తండ్రి అన్నమాట. దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడు? తమ యజమానులను విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఇందాక చెప్పాం కదా, గతంలో విషయాలన్నీ తొవ్వి పైకెత్తటం అవసరమా? ఇస్తే ఇస్తాను, లేకపోతే ఇవ్వనయ్యా, ఇల్లురండి అని అనాలి. గడిచిపోయిన విషయాలన్నీ కూడా దావీదు ఎవడు, యెష్షయి కుమారుడు ఎవడో, తమ యజమానులు విడిచి పారిపోయిన దాసులు ఇప్పుడు అనేకులు ఉన్నారు. అంటే ఇప్పుడు దావీదు గురించి చెప్పకుండానే ఏం చెప్పాడు? యజమాని దగ్గర నుంచి పారిపోయాడు ఆడేనా? ఆడు పంపించాడు మిమ్మల్ని. తమ యజమాని దగ్గర నుంచి పారిపోయిన దాసులు అనేకులు ఉన్నారు, ఇప్పుడు అనేకులు ఉన్నారు. ఇవాళ రేపు ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు అనేకులు ఉన్నారు ఇలాంటి వాళ్ళు. నేను సంపాదించుకున్న అన్నపానములు, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసము తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా, ఈవేళ అంటే అక్కడ వేడుక జరుగుతూ ఉంటుంది. అది కత్తిరించేటువంటి రోజున ఏం జరుగుతుందంటే ఆదాయం చాలా వస్తుంది కాబట్టి ఆ ఆదాయంతో మనకు కూడా, మీరు జనవరి నెలలో సంక్రాంతి పండుగ ఉంటుంది. సంక్రాంతి పండుగ పెద్ద పండుగ చిన్న పండుగ అంటే మేము చేయంగా అనవద్దు. వాస్తవంగా సంక్రాంతి పెద్ద పండుగ చిన్న పండుగ. పెద్ద పండుగ ఎందుకు పెద్ద పండుగ? అది జనవరి నెలలో వచ్చింది కాబట్టి. జనవరి నెల మీరు కావాలంటే చూడండి, పండుగలను కనుక మీరు జాగ్రత్తగా క్యాలెండర్లో చూసినట్లయితే ఆ పండుగల డిజైనింగ్ ఉంటుంది. డిసెంబర్లో కోత చేతికి వచ్చిన తర్వాత జనవరి వరకు వస్తుంది. కోత చేతికి వచ్చిన తర్వాత ఉండేటువంటి పండుగ సంక్రాంతి. అందరి చేతిలో డబ్బులు ఉంటాయి. అందుకనే మీరు చూడండి, డిసెంబర్ దగ్గర నుంచి క్రిస్మస్ దగ్గర నుంచి సంక్రాంతి, వీళ్ళకేం క్రిస్మస్, సంక్రాంతి, వాళ్ళకేమో రంజాను. ఈ 3 పండుగలు కూడా అందరి దగ్గర చేతిలో డబ్బులు ఉండేటప్పుడు వచ్చేటువంటి పండుగలు అనమాట, సీజన్ అది. అందుకని అప్పుడు ఆఫర్లు అదరగొట్టేస్తూ ఉంటారు. అంటే వాళ్ళ చేత ఎట్లయినా కొనిపించాలని. నిజంగా అప్పుడే కొనాలి, లేకపోతే మిగిలిన పండుగలకి చేతిలో డబ్బులు ఉండవు. అందుకని ఎప్పుడూ లేని ఆఫర్లన్నీ అప్పుడే ఇస్తూ ఉంటారు. డిసెంబర్ దగ్గర నుంచి మొదలు పెడతారు. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పుడే కొంటారు, చేతిలో డబ్బులు ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఇక్కడ కూడా ఏమిటంటే గొర్రెల బొచ్చు కత్తిరించుకునేటప్పుడు మన భాషలో చెప్పాలంటే మనకి ఎలాగైతే సంక్రాంతి లాంటివి వస్తాయో అప్పుడు వాళ్ళు పండుగ చేసుకుంటూ ఉంటారు, వేడుక చేసుకుంటూ ఉంటారు. ఆ వేడుకలో పంపించాడు. ఇప్పుడు ఈ నాబాలు ఏమంటాడు? నేను సంపాదించుకున్న అన్నపానాలు, నా గొర్రెల బొచ్చు కత్తిరించు వారి కొరకు నేను వధించిన పశుమాంసమో తీసి నేను బొత్తిగా ఎరగని వారికి ఇస్తున్నా అని దావీదు దాసులతో చెప్పగా, ముక్కు మొహం తెలియనోడికి నేను ఇదంతా ఇవ్వాలా?
తమ యజమాని దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు ఇవాళ రేపు అనేకులు ఉన్నారు. దావీదు ఎవడు, యెష్షీ కుమారుడు ఎవడు, నేను వాళ్ళకివ్వాలా? దావీదు పనివారు వెనుకకు తిరిగి దోవ పట్టుకొని పోయి అతనికి ఈ మాటలన్నీ తెలియజేసిరి. వెళ్ళిపోయి వట్టి చేతులతో వెళ్ళిపోయి, అయ్యా మరి నువ్వు చెప్పిన మాటలు చెప్పాము, ఇట్లా అన్నాడు ఆయన అని చెప్పేసి చెప్పారు. 13వ వచనం, అంతటా దావీదు వారితో, నిజంగా దావీదు చరిత్ర కనుక మీరు చూసినట్లయితే, జీవితాన్ని చదివినట్లయితే, దావీదుకి ఇక్కడ వచ్చిన కోపం దాదాపు ఎక్కడా చూడరు. ఇక్కడ వచ్చినటువంటి కోపం చాలా తీవ్రంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. 13, అంతటా దావీదు వారితో, మీరందరూ మీ కత్తులను ధరించుకుని అనగా వారు కత్తులు ధరించుకొనిరి. దావీదు కూడాను కత్తి ఒకటి ధరించెను. దావీదు వెనక దాదాపు 400 మంది బయలుదేరగా 200 మంది సామానుల దగ్గర నిలిచిరి. పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లనేను, దావీదు దగ్గర 400 మంది కత్తులు కట్టుకొని బయలుదేరితే సగం మందిని సామాన్ దగ్గర పెట్టేశారు, అంటే అక్కడ కాపలా పెట్టేశారు. అక్కడ ఉండి మొత్తం వాళ్ళ డేరాలు వాళ్ళ టెంట్లు అన్నీ కూడా వదిలిపెట్టేసి వెళ్ళరు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళ కొరకు వాళ్ళు భద్రతగా సగం మందిని ఉంచేస్తారు. యుద్ధానికి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తూ ఉంటారంటే, సైన్యమంతా యుద్ధానికి వెళ్ళరు. వాళ్ళు ఏం చేస్తారంటే, దేశంలో ఉన్నటువంటి స్త్రీలైతే పిల్లలైతే ఆస్తి అయితే ఉంటుంది కదా, అక్కడ దానికి కాపలా పెడతారు. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆస్తి అంతా పట్టుకొని వెళ్ళలేరు, ఆస్తి అంతా ఇక్కడ ఉంటుంది. కాబట్టి శత్రువు వచ్చి ఆస్తి దోసుకుంటాడు. కాబట్టి దీనికి సగం మందిని కాపలా పెట్టి సగం మంది ఏం చేస్తారంటే యుద్ధానికి వెళ్తారు. అయితే మనకు సంబంధించిన విషయం కాదు కానీ ఒక పాయింట్ చెప్పి ముందుకు వెళ్ళిపోతాను. ఇప్పుడు ఏంటంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు యుద్ధంలో వాళ్ళు గెలిస్తే అక్కడ ఉన్నటువంటి దోపు సొమ్మంతా కూడా వాళ్ళు దోచుకుంటారు కదా, దోచుకున్న సొమ్మంతా కూడా యుద్ధంలోకి వెళ్ళిన వాళ్ళు పంచుకుంటారు. అయితే పంచుకునేటప్పుడు దావీదు దగ్గర నుంచి పెట్టిన రూల్ ఏంటంటే, వచ్చి యుద్ధం చేసినా అక్కడ వాళ్ళు కాపలా ఉన్నా, డేరాల దగ్గర కాపలా ఉన్నా, పంచుకునేటప్పుడు యుద్ధంలోకి వచ్చిన వాళ్ళకి ఎంత ఇవ్వాలో డేరా దగ్గర ఉన్న వాళ్ళకి అంతే ఇవ్వాలి. ఇది దావీదు దగ్గర నుంచి పెట్టిన రూల్ అనమాట. అంటే వాళ్ళు యుద్ధంలోకి వచ్చినట్టే. ఉదాహరణకు ఎవరైనా మన స్త్రీల మీద కానీ పిల్లల మీద కానీ మన ఆస్తి మీద కానీ పడితే మనం ఇక్కడ ఎంత యుద్ధం చేసి వాళ్ళని రక్షిస్తామో అలాగనే వాళ్ళు అంతే యుద్ధం చేస్తారు. కాబట్టి వాళ్ళకు కూడా సమానమైనటువంటి భాగము అని చెప్పేసి దావీదు దగ్గర నుంచి పెట్టాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, 400 మంది కత్తులు కట్టుకుంటే 200 మందిని అక్కడ పెట్టేసి 200 మందిని తీసుకొని బయలుదేరాడు నాబాలు మీదకి. 14వ వచనం, పనివాడు ఒకడు నాబాలు భార్య అయిన అబీగైలుతో ఇట్లనెను, అమ్మా, దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపించగా అతడు వారితో కఠినంగా మాట్లాడాను. ఇదంతా కూడా దేన్ని గురించి అంటే, దావీదు 400 మంది కత్తులు కట్టుకొని ఎందుకు బయలుదేరి నాబాలు మీద పడబోతున్నారు అంటే, నోటి మాట, ఈ నాలుక. కాసేపు అయితే నాబాలు అక్కడ వాళ్ళు ఒట్టు పెట్టుకుంటారు, నాబాలు యొక్క కుటుంబంలో ఒక్క మగవాడైనా మిగిలితే యెహోవా నాకు ఎంత కీడైనా చేయుగాక అని దావీదు అక్కడ శపథం చేసి బయలుదేరతాడు. తెల్లారేసరికి నాబాలు ఇంట్లో ఒక మగవాడైనా కనుక మిగిలితే యెహోవా నాకు ఎంత కీడైనా చేయునుగాక, అంటే నా ప్రాణం పోయినా కానీ నాబాలు యొక్క ఇంట్లో ఒక మగవాడిని కూడా, ఒక్క మగవాడిని అంటే వాడి వంశాన్ని భూమి మీద ఉంచను నేను. ఎందుకు ఇదంతా అంటే, అప్పుడప్పుడు అంటారు నోటి దురదని, అవసరమా నీకు అంత నోటి దురద అవసరమా అని అంటారు కదా. పోనీ వచ్చాడు నాబాలు దగ్గర మాట్లాడా, నేనేమి నాకు ఇచ్చే ఉద్దేశం లేదు, ఇదంతా ఏదో నా పని వాళ్ళ కొరకు నేను చేసుకున్నాను, చెప్పండి దావీదుతో అంటే అయిపోయేది. దావీదు ఎవడు, యెష్షీ కుమారుడు ఎవడో, ఇలాగ పారిపోయిన వాళ్ళు ఇవాళ రేపు అనేక మంది ఉన్నారు. అయినా కానీ నేను చేసుకున్నదంతా కూడా ముక్కు మొహం తెలియనోడికి ఇస్తానా? దావీదు అంటే ముక్కు మొహం తెలియదా? ఒకసారి మీరు చూడండి, దావీదు యొక్క ముక్కు మొహం తెలియదా? ఇజ్రాయేల్ దేశంలో దావీదు తెలియని వాడు ఎవడన్నా ఉన్నాడా? అప్పటికే కనుక మీరు చూసినట్లయితే సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది ఫిలిస్తీన్లను హతం చేశారు అని దావీదు యొక్క ఘనత అనేటువంటిది దేశమంతా వెళ్ళిపోయింది. దావీదు తెలియని వాడు ఎవడన్నా ఉన్నాడా? అలాంటిది దావీదు ఎవడు, దావీదు యొక్క తండ్రి. అసలు ఒక్కోసారి మనల్ని అంటే కూడా కాదు, ఒక్కోసారి తిట్టేటప్పుడు అంటూ ఉంటారు కదా, నువ్వు నీ బాబు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా. మాట్లాడితే నా గురించి మాట్లాడు, మా బాబు గురించి ఎందుకు ఇక్కడ అని అంటాం వెంటనే. అవునా? మనల్ని అంటే కోపం వచ్చిద్దా, మన బాబునంటే కోపం వచ్చిద్దా? సరే, నన్ను కాదు మా బాబుని అన్నాడు కాబట్టి వదిలిపెట్టి వచ్చాను, నన్ను కానీ అంటే చెప్పేవాడిని అంటామా? అనం. మనల్నన్నా కోపం రాదు, కానీ మనల్ని కన్నోళ్ళని కనుక అన్నారనుకోండి అప్పుడు చాలా కోపం. అంటే ఇక్కడ ఎందుకు ఈ విషయం చెప్తున్నంటే, నాబాలు ఎంత మొరటోడు, ఎంత మూర్ఖుడు అంటే, ఎక్కడ రేపితే కోపం వచ్చిద్దో అక్కడ రేపాడు బాగా. ఒకసారి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత దావీదుకి ఇంత కోపం రావడానికి కలిగిన కారణాలు ఏంటి అని ఒకసారి చూడండి.
ఏ మాటలు మాట్లాడకూడదో కరెక్ట్గా ఆ మాటలు మాట్లాడాడు. ఒకసారి కొంతమంది స్పెషలిస్టులు ఉంటారు ఎదుటి వాళ్ళ కోపం తెప్పించడంలో. వాళ్ళు ఎంత స్పెషలిస్టులు అంటే కోపం రాని వాళ్ళకు కూడా కోపం తెప్పిస్తారు. అస్సలు ఎప్పుడు కోపం రాని మనిషికి కూడా వాళ్ళు కోపం తెప్పించగలరు. కొంతమందికి ఆ టాలెంట్ ఉంటుంది. ఇక్కడ నాబాలు అలాంటి టాలెంట్ కలిగిన వ్యక్తి అనమాట. నిజంగా దావీదు జీవితాన్ని మీరు చదవండి, ఇంత కోపం వచ్చినట్లుగా ఎక్కడా మీకు కనబడు. ఆయన మొత్తము అందరినీ కూడా కత్తులు కట్టుకొని బయలుదేరారు. బయలుదేరినప్పుడు ఒక పనివాడు వచ్చి వాళ్ళ ఆవిడతో చెప్తున్నాడు అబిగైల్తో, అమ్మ అరణ్యంలో ఉన్నప్పుడు ఇదిగో ఇట్లా ఉండి దావీదు కుశల ప్రశ్నలు అడగటానికి పంపించగా ఇలా కఠినంగా మాట్లాడాడమ్మా మన యజమాని. 15వ వచనం, అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారము చేసి ఉన్నారు. వాస్తవంగా దావీదు చెప్పినటువంటి మాటలు ఆయన పంపించినట్టు ఊరికినే పంపించలేదు. వీళ్ళే చెప్తున్నారు, ఆ మనుషులు మాకు ఎంతో ఉపకారము చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యను సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవించలేదు. అంటే దాని అర్థం ఏంటి? ఈ మందలు వీళ్ళు కాయటం మాత్రమే కాదు, చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీళ్ళకి ప్రొటెక్షన్గా ఉన్నారు. మాకు అపాయము రానివ్వలేదు, మాకు నష్టం కూడా రానివ్వలేదు. మాకు ఎంతో ఉపకారము చేశారు వాళ్ళు. మేము గొర్రెలను కాయచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. నిజంగా దావీదు పంపించి చెప్పించిన మాటలు తక్కువే. మేము మీకు సాయం చేసామన్నట్టుగా మాట్లాడారు, కానీ ఇక్కడ ఈయన మాటలు చూడండి. మేము గొర్రెలు కాయచున్నంతసేపు, అంటే పగలు రాత్రి వెళ్ళిపోతారు కదా అడవుల్లో, రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉన్నారు, గోడగా ఉన్నారు. మా మీదకి రావాలంటే వాళ్ళని దాటితే కానీ రాలేని పరిస్థితులు, అంత మాకు కాపుదలగా ఉన్నారు, అంత కాపలా కాశారు వాళ్ళు. అయితే మా యజమానునికి అతని ఇంటి వారందరికీ వారు కీడు చేయ నిశ్చయించి ఉన్నారు గనుక ఇప్పుడు నీవు చేయవలసిన దానిని బహు జాగ్రత్తగా ఆలోచించు. అంటే దావీదు దగ్గర నుంచి 400 మంది కత్తులు కట్టుకొని 200 మంది బయలుదేరి వస్తున్న సమాచారం ఈ పనుడికి తెలిసిపోయింది. తెలిసిపోయి ఈయన ఏం చేశాడంటే మళ్ళీ వచ్చి నాబాలుకు చెప్పాల, చెప్తే ఎవడాడు రాని అనేవాడు. చెప్పలేదు. కొంచెం తెలివిగల పనివాడిలాగా ఉన్నాడు. ఎక్కడికి వెళ్తే సమస్య పరిష్కారం అవుతుందో అక్కడికి వచ్చి వాళ్ళ ఆవిడతో చెప్తున్నాడు, అమ్మ ఇట్లా జరిగింది అంతా కూడా, కాబట్టి ఇంటి వారందరికీ కూడా కీడు చేయ ఉద్దేశించి ఉన్నారు కనుక ఇప్పుడు నువ్వు చేయవలసిన దాన్ని బహు జాగ్రత్తగా ఆలోచించు. మన యజమానుడు, బాగా గమనించండి, మన యజమానుడు బహు పనికిమాలినవాడు, ఎవరిని తనతో మాట్లాడనీయడు అనేనో. యజమానుడి గురించి ఎవరికి కూడా తెలుసు బాగా. అమ్మ నీకు తెలుసుగా, మన యజమాని బహు పనికిమాలినోడు. ఆయన భార్యతోనే అంటున్నాడు, మన యజమానుడు బహు పనికిమాలినోడమ్మా, ఎవరిని తనతో మాట్లాడినవాడు. ఇక్కడికి వచ్చి భార్యతో ఎందుకు చెబుతున్నాడంటే ఆయన దగ్గరికి వెళ్తే మాట్లాడినవాడు, వస్తున్నాడా రాని నేను చూసుకుంటా అంటాడు. ఆయన బహు పనికిమాలినోడు, తెలుసు కదమ్మా నీకు, ఎవరినే మాట్లాడినవాడు, అందుకే నీతో చెప్తున్నా. ఒకసారి చూడండి, ఇళ్లలో భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారనుకోండి, ఎవరో ఒకరు మంచోళ్ళు ఉంటారు, ఎవరో ఒకరు చెడ్డోళ్ళు ఉంటారు. కానీ కొన్ని కుటుంబాలలో ఇద్దరు పనికిమాలినోళ్ళే ఉంటారు. కొన్ని కుటుంబాలు మీరు చూడండి, ఇద్దరు పనికిమాలినోళ్ళే ఉంటారు. ఉదాహరణకి దీన్ని ఇట్లా ఆలోచన చేయండి, నాబాలు ఎంత పనికిమాలినోడు అబీగైలు కూడా అంతే పనికిమాలింది అనుకోండి. ఎవడాడు? మా ఆయన చెప్పింది కరెక్టు, ఎవడరా నువ్వు? ఆయన కాబట్టి అలా చెప్పాడు, నేనైతే వచ్చిన వాళ్ళకి 4 తన్ని తరిమేసేదాన్ని అంటే అట్లుండేది. నిజంగా ఒకసారి కొన్ని కుటుంబాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందంటే ఇద్దరు అలాంటి వాళ్ళు ఉంటారు, కానీ కొన్ని కుటుంబాల్లో ఇద్దరు మంచి వాళ్ళు ఉంటారు, ఇద్దరు జ్ఞానంగా ఆలోచన చేసే వాళ్ళు ఉంటారు. ఇక్కడ అబీగైలుకి ఎప్పుడైతే ఆ మాట అతడు చెప్పాడు 18వ వచనం, అందుకు అబీగైలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి 200 రొట్టెలు, 2 ద్రాక్షపు తిత్తులు, వండిన 5 గొర్రెల మాంసము, 5 మానికల వేచిన ధాన్యము, 100 ద్రాక్ష గెల్లను, 200 అంజూరపు అడలను గార్ధబొమ్మల మీద వేయించి, మీరు నాకంటే ముందు పోవుడి, నేను మీ వెనక వచ్చేదనని తన పరివారికి ఆజ్ఞ ఇచ్చి, దావీదు అడిగాడు కదా, మొత్తము వీటన్నింటినీ కూడా సర్ది గాడిదల మీద వేయించి ముందు పంపించేస్తూ ఉంది, మీరు ముందు వెళ్తూ ఉండండి, నేను వెనకాల వస్తాను. అవును, ఏమే ముందుండి వాటిని వెనకబెట్టొచ్చుగా, ఎంత తెలివిగలదో చూడండి. ముందు వీటన్నింటిని చూడగానే దావీదు, ఇవన్నీ ముందు దావీదుకు కనబడాలి, వెనకాల నేను వస్తాను, అయ్యా ఇవన్నీ నీకోసమే తెచ్చాను అంటే ఎట్లుంటుంది? ఇదిగో ఆ వెనకాల ఉన్నాయని నీకోసమే తెచ్చంటే ఏమున్నాయో తెలియదుగా. ముందు ఇవి చూడగానే ఆయన కళ్ళు చల్లబడతాయి, పోనీలే ఆడమనిషి పాపం తీసుకొని వచ్చిందని. ఎంత తెలివిగా వ్యవహరిస్తుందో చూడండి, ఎంత సూక్ష్మ బుద్ధి కలిగినటువంటి స్త్రీనో చూడండి. నిజంగా ఇవాళ ఇల్లులు కట్టబడకపోవటానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఈ సుబుద్ధి అనేటువంటిది ఉండట్లేదు. ఎంతసేపుడు టీవీ పెట్టుకోవటం,
ఈ కార్తీక దీపాలు, అత్తా కోడలు సీరియల్లో, లేకపోతే ఇంకేదో ఉంటాయి కదా జబర్దస్తులు, ఇవి చూసి నవ్వుకోవటం తప్ప, ఇవి చూసి ఎంజాయ్ చేయటం తప్ప దేవుని వాక్యము, వాక్య జ్ఞానము వీటిని బట్టి ఇల్లు కట్టుకునే పరిస్థితులు లేవు. ఇటువంటి జ్ఞానం కలిగినటువంటి స్త్రీలుగా రూపొందటం లేదు. జ్ఞానం అనేటువంటిది మనం సంతరించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు అసలు ఆదివారం ఆరాధనకు వచ్చి 1 గంట వింటేనే వాక్యం ఎక్కువ అన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. దేవుని వాక్యము, వాక్య జ్ఞానము నేర్చుకోవటం లేదు. అందుకనే కుటుంబాలు కూడా కట్టుకోవటంలో చక్కగా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు ఉంటున్నాయి, సంపాదన ఉంటుంది, ఇల్లు వాకిలు ఉంటున్నాయి. లేనిది ఏంటంటే సంతోషం ఉండటం లేదు. కుటుంబాలను జాగ్రత్తగా కట్టుకోలేకపోతూ ఉన్నారు. కానీ ఇక్కడ కనుక మీరు గమనించినట్లయితే, మీరు నాకంటే ముందు వెళ్ళండి, నేను మీ వెనక వచ్చేదనని తన పనివారికి ఆజ్ఞ ఇచ్చి గార్ధముల మీద ఎక్కి పర్వతపు లోయలోనికి వచ్చుచుండగా దావీదు అతని జనులు ఆమెకు ఎదురుపడిరి. ఆమె వారిని కలుసుకొని 21వ వచనమో, అంతకు మునుపు దావీదు నాబాలుకు కలిగిన దాని అంతటిలో ఏది పోకుండా ఈ అరణ్యములో అతని ఆస్తి అంతయు నేను వ్యర్థముగా కాయిస్తూ వచ్చి తిని ఉపకారమునకు నాకు అపకారము చేసి ఉన్నాడే అని అనుకుని అతనుకున్న వారిలో ఒక మగపిల్లవాని నేను తెల్లవారున్నప్పటికీ నేను ఉండనీయను, లేదా దేవుడు మరి గొప్ప అపాయము దావీదు శత్రువులకు కలగజేయునుగాక అని ప్రమాణము చేసి ఉండెను. దావీదు బయలుదేరేటప్పుడే ఒట్టు పెట్టుకున్నాడట, ఊరికినే ఇంత కాపలా కాసానా ఆడికి నేను, ఇన్ని మాటలని పంపిస్తాడా? ఒక్క మగపిల్లోడు తెల్లారేసరికి వాడి కుటుంబంలో ఉన్నా కానీ దేవుడు గొప్ప అపాయం కలగజేయునుగా కానీ ఒట్టు పెట్టుకొని బయలుదేరాడు. అంటే తెల్లారేసరికి నాబాలు కుటుంబంలో మగోడిని ఎవడో ఉంచను అని ఒట్టు పెట్టుకొని బయలుదేరాడు. ఈ ఆడమనిషి ఎదురుబడి 23వ వచనము, అబీగైలు దావీదును కొనుగొని గార్ధబం మీద నుంచి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకుని ఇట్లా, నేను నా ఏలినవాడా, ఈ దోషము నాదనేంచు. మా ఆయన నీతో ఏదో మాట్లాడాడు కదా, ఈ దోషము నాదనేంచు, కాళ్ళు పట్టుకున్నా, ఈ దోషము నాదనేంచు, నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనేమో, నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలు ఆలకించు. నా ఏలినవాడ, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టొద్దు. అంటే వాళ్ళ ఆయనే, దుష్టుడైన ఈ నాబాలును లక్ష్య పెట్టొద్దు. అతని పేరు అతని గుణమును సూచించుచున్నది. వాడు పేరుకు తగ్గట్టే బుద్ధి లేనోడయ్యా. నాబాలు అంటే మొరటోడు. ఆయన పేరు ఆయన బుద్ధిని సూచిస్తూ ఉంది. కాబట్టి ఆ నాబాలును లక్ష్య పెట్టొద్దు. అతని పేరు నాబాలు, మొరటితనం అతని గుణం. అమ్మా నాన్న పెట్టడం కూడా సరైన పేరు పెట్టారయ్యా ఆడికి. ఆ పేరు ఉంది కదా, వాడి బుద్ధిని సూచిస్తుంది. నాబాలు ఆయన పేరు, మొరటితనం అనేటువంటిది ఆయన గుణం. నా ఏళ్ళవాడు పంపించిన పనివారు నాకు కనబడలేదు. నువ్వు ఎవరు 10 మందిని పంపించావు కదా, నాకు కనబడలేదు. నా ఏళ్ళవాడ, యెహోవా జీవంతోడు నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపాడు. నేను కానీ నిన్ను కలుసుకొని ఉండకపోతే వాస్తవంగా ఏం జరిగి ఉండేది? దావీదు పెట్టుకున్నటువంటి ఒట్టు ప్రకారము వీళ్ళందరూ నరికేసేవాడు. ఆమె అదే అంటుంది, నా ఏలినవాడ యెహోవా జీవంతోడు నీ జీవంతోడు ప్రాణహాని చేయకుండా యెహోవా నిన్ను ఆపాడు, నీ చెయ్యి నిన్ను సంరక్షించినన్న మాట నిజమని యెహోవా జీవంతోడు నీ జీవంతోడు అని ప్రమాణము చేయుచున్నాను. నీ శత్రువులు నా ఏలినవాడవైన నీకు కీడు చేయ ఉద్దేశించువారు నాబాలు వలె ఉందురుగాక. ఆమె అన్నటువంటి మాట చూడండి, నీ శత్రువులు నా ఏలినవాడవైన నీకు కీడు చేయ ఉద్దేశించువారు నాబాలు వలె ఉంటారు. అంటే నాబాలుకి మంచి జరిగిద్దనా కీడు జరిగిద్దనా? ఇక్కడ అంటుంది, నీ శత్రువులు నీకు కీడు చేయాలనుకున్న వాళ్ళు నాబాల్లాగా ఉంటారు. అంటే నాబాలు ఉంటాడనా ఉండడనా? నీ శత్రువులు నాబాల్లాగా ఉండాలి అంటే ఇప్పుడు నాబాలు పండగ చేసుకుంటున్నాడుగా, అంటే నా శత్రువులు కూడా పండగ చేసుకుంటారా? అది కాదు ఆమె ఉద్దేశం. అంటే దాని ఉద్దేశం ఏంటంటే నాబాలుకు కీడు కలగబోతుంది, నీ శత్రువులు నీకు కీడు చేయ ఉద్దేశించే వారు కూడా నాబాల్లాగా ఉంటారు, వాడు ఎలాగో నాశనం అయిపోతాడు. ఆమె అన్నటువంటి మాటకు ఉద్దేశం అది. అయితే నేను నా ఏలిన వాడవగు నీ యొద్దకు తెచ్చిన ఈ కానుకను నా ఏలిన వాడవగు నిన్ను వెంబడించు పనివారికి ఇప్పించి నీ దాసురాలైన నా తప్పు క్షమించు. నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధాలను చేయుచున్నావు. దావీదు ఎవడో నాకు తెలియదు అన్నాడుగా, దావీదు ఎవడు, యెష్షీ కుమారుడు ఎవడనే చెప్పేసి అన్నాడు. ఏమేమంటుంది? నువ్వు యెహోవా యుద్ధాలు చేయుచున్నావు. అంటే దేశం కొరకు యుద్ధం చేస్తే యెహోవా కొరకు చేసినట్లు,
దేవుని ప్రజలు కదా. ఆమె ఎంత బాగా చెప్తుందో చూడండి. నా ఏళ్ళ వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏళ్ళ వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. అయ్యా, నువ్వు దేవుని యుద్ధాలు చేసేవాడివి, నీకు శాశ్వతమైనటువంటి సంతతి ఆయన ఇస్తాడు. నువ్వు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండానో, నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన యెడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా వద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. నీ ప్రాణం ఎవడైనా తీయాలి అనుకుంటే నీ ప్రాణాన్ని తీసి దేవుడు జీవపు మూటలో కడతాడు. ఎవడికి దొరకదు నీ ప్రాణం. దేవుడు నిన్ను అంత బాగా చూస్తాడయ్యా. నీ సంతతి కూడా శాశ్వతమైనటువంటి సంతతిగా ఉండేటట్లుగా దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు యెహోవా యుద్ధాలను చేస్తూ ఉన్నావు. ఒకడు ఒడిసెలలో రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణం విసిరివేయును. ఒడిసెల్లో రాయి గట్టి విసిరేస్తే ఎలా ఉంటుందో దేవుడు నీ శత్రువుల ప్రాణాలను అలా విసిరేస్తాడు. యెహోవా నా ఏలినవాడవగు నిన్ను గురించి సెలవిచ్చిన మేలంతటిని నీకు చేసి నిన్ను ఇజ్రాయేళ్ల మీద అధిపతిగా నిర్ణయించిన తరువాత, అంటే ఈమె చాలా విశ్వాసం కలిగినటువంటి స్త్రీ, దేవుని గురించి దేవుని యొక్క ఆశీర్వాదాన్ని గురించి కూడా ఏమో చెప్తూ ఉంది. అంటే దేవుని వాగ్దానము, దేవుడు ఈ మేలంతా కూడా నిన్ను గురించి సెలవిచ్చిన మేలంతా నీకు చేసి ఇజ్రాయేళ్ల మీద అధిపతిగా నిర్ణయించిన తర్వాత, అంటే నువ్వు ఒకరోజు ఖచ్చితంగా ఇజ్రాయేల్కి రాజు అవుతావు. దేవుడు నీకు వాగ్దానం చేశాడు, నిన్ను రాజుని చేస్తాడు దేవుడు. నువ్వు రాజు అయిన తర్వాత, అధిపతి అయిన తర్వాత, నా ఏలిన వాడవగు నీవు రక్తంను నిష్కారణముగా చిందించినందుకే కానీ, నా ఏలిన వాడవగు నీవు పగదీర్చుకున్నందుకే కానీ మనోవిచారమైన దుఃఖమైన నా ఏలిన వాడగు నీకు ఎంత మాత్రము కలగకపోవునుగాక. ఒకరోజు నువ్వు రాజు అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, అయ్యో ఆ రోజు నేను నిష్కారణంగా, నాబాలంటే పోని పనికి మాలినోడు, ఇంట్లో మగవారినందరినీ చంపేశానే అని నువ్వు నిష్కారణంగా రక్తం చిందించినందుకు, నా ఏళ్ళవాడవైనటువంటి నువ్వు పగదీర్చుకున్నందుకు మనోవిచారమైన దుఃఖమైన నీకు ఎంత మాత్రము కలగకపోవునుగాక. ఈవేళ నువ్వు గనక వెళ్ళయ్యా, అంటే నువ్వు చెయ్యొద్దు అంటలేదు, ఒకవేళ నువ్వు వెళ్ళి గనక పగదీర్చుకుంటే, నువ్వు అన్నట్లు మగవాళ్ళందరినీ చంపితే ఒకరోజు దేవుడు నిన్ను దీవించి ఇజ్రాయేలుకి రాజుని చేస్తాడు. చేసిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి నిష్కారణంగా రక్తాన్ని చిందించానే అని, నువ్వు పగదీర్చుకున్నానే అని నువ్వు మనోవిచారము దుఃఖము ఎంత మాత్రము కలిగి ఉండకుందువుగాక. అయ్యో ఆ పని చేయకుండా ఉండాల్సింది అని నువ్వు సారీ ఫీల్ అవ్వకుండా నువ్వు ఉందువుగాక. అంటే దాని అర్థం ఏంటి? నిష్కారణంగా రక్తం చిందించొద్దయ్యా, పగదీర్చుకోవద్దు. నువ్వు ఒకరోజు రాజు అయిన తర్వాత వెనక్కి తిరిగి చూసుకుంటే, ఇప్పుడు కోపము ఆవేశంలో అలానే ఉంటుంది, కానీ ఒకరోజు నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే దీని గురించి నువ్వు విచారపడేటువంటి దినం నీ జీవితంలో రావద్దు అని చెప్పేసి ఆమె అంటుంది. యెహోవా నా ఏలిన వాడవగు నీకు మేలు చేసిన తర్వాత నీవు నీ దాసురాలనగు నన్ను జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు మేలు చేస్తాడు, అప్పుడు నువ్వు నన్ను జ్ఞాపకం చేసుకో అయ్యా అని చెప్పేసి ఆమె చెప్పింది. ఈ మాటలు విన్న తర్వాత ఎలా ఉంటుంది ఎంతటి మనిషికైనా? ఏమి చెప్పినటువంటి ఈ మాటలన్నీ కూడా విన్న తర్వాత, అయినా నువ్వు పక్కకు తప్పుకో అమ్మా, మాట ఇచ్చేసాను తప్పదు, నువ్వు పక్కకు తప్పుకో అని అంటారా? ఎంత ఫేవర్గా మాట్లాడిందో చూడండి. దేవుడు నీ వంశాన్ని శాశ్వతంగా దీవిస్తాడు, నీ సంతతిని శాశ్వతమైన సంతానం ఇస్తాడు, దేవుడు నిన్ను రాజుగా చేస్తాడు. నీ శత్రువులందరి ప్రాణాలు కూడా, ఒకడు ఒడిసెల్లో రాయి కట్టి ఇసిరేస్తే ఎలా ఉంటుందో దేవుడు నీ శత్రువుల ప్రాణాలను అలా ఇసిరేస్తాడు. నీ శత్రువుని ప్రాణం తీయాలంటే కూడా దేవుడు జీవపు మూటలో దాన్ని కడతాడు అని ఇవన్నీ కూడా చెప్పిన తర్వాత ఖచ్చితంగా ఎవరికైనా ఫేవర్ కలుగుతుంది, మనల్ని గురించి చక్కగా మేలు మాట్లాడుతుంది కదా అని. అందుకు దావీదు 32వ వచనం, అందుకు దావీదు, నాకు ఎదురు పట్టుకై నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునుగాక. అమ్మా నిన్ను యెహోవానే పంపించండి నిజంగా నాకు ఎదురు పట్టడానికి. నువ్వు కానీ ఎదురు పడకుండా ఉన్నట్లయితే ఏం జరిగేది ఆ రోజు? ఒకసారి ఊహించుకోండి, అబీగైలు గనక వచ్చి ఆ పనివాడు వచ్చి చెప్పాడు, జరిగేది జరగనిలే, ఏంటంటే దావీదైతే ఏంటంట మన సొమ్మాడికి ఇవ్వాలా అని నాబాల్లాగా గనక మాట్లాడి ఉంటే, ఆమె రాకుండా ఉంటే, ఎదురు పడకుండా ఉంటే ఏం జరిగి ఉండేది? ఆమె నోటి మాటలు ఆపేసినాయి, దావీదుని ఆపేసినాయి. ఇంకా చెప్పాలి అంటే నాబాలు వంశమంతా కూడా భూమి మీద ఉంది అంటే అబీగైలు నోటి మాటలు ఏం చేయగలుగుతాయి అంటే ఏమైనా చేయగలుగుతాయి. నోటి మాటలు బ్రతికించగలుగుతాయి, నోటి మాటలు చంపగలుగుతాయి.
నిజంగా నాబాలు నోటి మాటలే ఆయన యొక్క వంశం మీదకి ఆ విపత్తును తీసుకొని వచ్చినాయి. ఒక్క అబీగైలు కనుక అడ్డుపడకపోతే నాబాలు వంశం భూమి మీద లేకుండా పోయేది. కారణం ఏమిటి అంటే కేవలం నాబాలు నోటి మాటలు. రోజు నాబాలు యొక్క వంశం భూమి మీద మిగిలిపోయిందంటే దానికి కారణం ఏమిటంటే అబీగైలు యొక్క నోటి మాటలు. కాబట్టి నోటి మాటలు ఏం చేయగలుగుతాయి అంటే మనల్నే కాదు, మన కుటుంబము, మన వంశం అంతా కూడా భూమి మీద ఉండాలంటే మన నోటి మాటలు, అవి భూమి మీద నుంచి లేకుండా పోవాలంటే కూడా నోటి మాటలే. దావీదు అంటున్నాడు, అందుకు దావీదు, నాకు ఎదురు పట్టుకై నిన్ను పంపిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాకు స్తోత్రం కలుగునగాక. నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదుగాక. అంటే దావీదు కూడా రియలైజ్ అయ్యాడు, నిజమే పగ తీర్చుకోవటము అనేటువంటిది తగదు మనకి. ఆడేదో ఆవేశంలో అన్నాడు. మనం కూడా ఒకసారి ఏంటంటే ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు దావీదు ఆలోచన చేసే స్థితికి వచ్చాడు. ఇప్పుడు ఆలోచన చేసే స్థితికి వచ్చాడు కాబట్టి పగ తీర్చుకోకుండా ఈ దినమున ప్రాణము తీయకుండా నన్ను ఆపావు కాబట్టి నీవు ఆశీర్వాదము నొందుగాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని చెప్పేసి అంటూ ఉంటాడు. నీవు త్వరపడి నన్ను ఎదుర్కొనకపోయిన యెడల నీకు హాని చేయకుండా నన్ను ఆటంకపరిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవా జీవముతోడు. ఒకవేళ అక్కడ చెప్తున్నాడు, నువ్వు గనక తొందరపడి నాకు గనక ఎదురు పడకుండా ఉంటే ఇజ్రాయేల్ దేవుడైన యెహోవా జీవంతోడు తెల్లవారులోగా నాబాలునకు మగవాడు ఒకడు విడవడన్న మాట నిశ్చయమో. దావీదు అంటున్నాడు, నువ్వు గనక తొందరపడి నాకు ఎదురు పడకుండా ఉంటే తెల్లారే లోపు నాబాలు వంశంలో మగవాడు ఒకడు ఉండడు అన్నాను కదా, నిశ్చయంగా దాన్ని నేను చేసి ఉండేవాడిని. నువ్వు ఎదురుపడ్డావు కాబట్టి ఈరోజు ఆగిపోయింది అది. అంటే అబీగైలు యొక్క నోటి మాటలు నాబాలు యొక్క వంశాన్ని భూమి మీద మిగిల్చినాయి. అదే ఒకవేళ అబీగైలు అడ్డుపడకుండా ఉండుంటే నాబాలు యొక్క నోటి మాటల్లో ఆయన వంశం మొత్తాన్ని భూమి మీద తీసేసాయి. ఏం చేయగలుగుతాయి నోటి మాటలు అంటే, నోటి మాటలు మనల్నే కాదు మన తర్వాత మన తరతరాలని కూడా భూమి మీద నుంచి తీసేయగలం. ఒకసారి మనం అనాలోచితంగా మాట్లాడుతూ ఉంటాం, ఈ నోటి మాటలు ఎంత దూరం వెళ్తాయి అనేటువంటిది ఆలోచన చేయం. కానీ ఇక్కడ అబీగైలు ఎంత బాగా మాట్లాడిందో చూడండి. ఆమె నోటి మాటలు, తన యొద్దకు ఆమె తెచ్చిన వాటిని ఆమె చేత తీసుకొని, నీ మాటలు నేను ఆలకించి నీ మనవి అంగీకరించి తిని సమాధానంగా నీ ఇంటికి పొమ్మని ఆమెతో చెప్పాను. అబీగైలు తిరిగి నాబాలు నొద్దకు వెళ్ళిపోయాను. ఆ తర్వాత కనుక మీరు చూసినట్లయితే నాబాలు 37వ వచనము, ఉదయమున నాబాలు మత్తు తగ్గినప్పుడు, బాగా ద్రాక్షరసం విందు జరుగుతుంది కదా, పండుగ జరుగుతుంది కదా, బాగా తిని తాగి రాత్రి అంతా కూడా మత్తు తగ్గినప్పుడు అతని భార్య అతనితో ఆ సంగతులను తెలియజెప్పగా, ఏం చేశావు, నేను నువ్వు చేసింది ఏంటి, నీ మీదకి ఈ మాటలు పనోళ్ళు వెళ్ళి దావీదుతో చెప్పినప్పుడు 400 మంది కత్తులు కట్టుకొని బయలుదేరారు, మగవాడు ఒక్కడిని కూడా మిగిల్చనని 200 మందితో దావీదు బయలుదేరి వచ్చాడు అని చెప్పి ఈ సంగతులు అతనితో తెలియజెప్పగా భయము చేత అతని గుండెలు బగిలెను. దావీదు అంటే ఎవడో తెలుసా? దావీదు ఎవడు, యెష్షీ ఎవడు? తమ యజమానుల దగ్గర నుంచి పారిపోయిన వాళ్ళు ఈవేళ అనేక మంది ఉన్నారు అన్నాడు కదా. దావీదు తెలియదా? ఇజ్రాయేలీల కొరకు యుద్ధాలు చేసేవాడు సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది ఫిలిస్తీన్లను హతము చేసిన సంగతి దేశమంతా తెలియదా? దావీదు కత్తులు కట్టుకొని బయలుదేరాడు అన్నటువంటి మాటలు వినేసరికి గుండెలు పగిలిపోయినాయి అక్కడ. మరి మాట్లాడేటప్పుడు ఎందుకంత తొందరపడి మాట్లాడావు అంటే వాస్తవంగా ఆయనకు కూడా భయం ఉంది. దావీదు ఆయన ఏం చేయగలడు అనేటువంటి భయం ఉంది. మరి ఎందుకు అలా నోరు జారావు? ఒకసారి మనం కూడా ఏం చేస్తామంటే టెంప్ట్ అయిపోయామంటాం కదా, బర్స్ట్ అయిపోయామని అంటాం కదా, అలాగ అయిపోయాడు పాపం. కానీ భార్య వచ్చి చెప్పేసరికి అతని గుండెలు పగిలెనో, అతడు రాతి వలె బిగుసుకొని పోయానో. ఇక్కడ ఏం జరిగిందో మీకు అర్థమైందా? నాబాలు చచ్చిపోయాడు. 10 దినములైన తరువాత యెహోవా నాబాల్ను మొత్తగా అతడు చనిపోయాను. అలా బిగుసుకొని పోయాడు మొత్తము. అతని గుండె పగిలిపోయింది. హఠాత్తుగా వినకూడనటువంటి సమాచారం ఏదైనా సడన్గా విన్నారనుకోండి, ఎట్లా రియాక్ట్ అవుతుంది బాడీ? ఎప్పుడైనా మీరు గమనించండి, ఇక్కడ చెప్పినటువంటి విషయాలు ఉన్నాయి కదా, అతని గుండె పగిలను, అతడు రాతి వలె బిగుసుకొని పోయాను అని అన్నాడు కదా. చలనము లేనటువంటి స్థితి ఎప్పుడు వస్తుంది అనేటువంటిది మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి గమనించండి. నాబాల్ చనిపోయాడు. 10 దినములైన తరువాత యెహోవా నాబాల్ను మొత్తగా అతడు చనిపోయాడు. దావీదు కత్తితో చంపలేదు, కానీ నాబాల్ చచ్చిపోయాడు. సుబుద్ధి కలిగినటువంటి అబీగైలు చెప్పింది, అయ్యా నీ శత్రువులందరూ, నీ మీదకి వచ్చే వాళ్ళందరూ నాబాలు వలె ఉందురుగాక. అవును, నాబాల్ చచ్చిపోతాడని అబీగైలుకి ఎలా తెలుసు?
నీ శత్రువులందరూ నీ మీదకి వచ్చే వాళ్ళందరూ నాబాలు వలె ఉందురుగా కానీ అంది. నాబాలు చచ్చిపోతాడని అబీగైలుకి ఎలా తెలుసు? సుబుద్ధి కలిగినటువంటి ఆమె. యెహోవా యుద్ధాలు చేసేటువంటి నీ జోలికి ఎవడన్నా వస్తే వాళ్ళకి ఏం జరుగుతుందో తెలుసు. ఆమె బుద్ధి కలిగినటువంటి ఆమె కాబట్టి నువ్వు యెహోవా యుద్ధాలు చేస్తున్నావు కాబట్టి నీ జోలికి ఎవడన్నా వస్తే వాడు అలాగనే అవుతాడు. ఆమె ఆల్రెడీ చెప్పింది, నీ శత్రువులందరినీ కూడా ఒడిసెల్లో రాయి కట్టి విసిరేసినట్లు దేవుడు విసిరేస్తాడు. నీ జోలికి ఎవడన్నా వస్తే వాడు రాయి వలె విసిరివేయబడతాడు. నాబాలు నీ జోలికి వచ్చాడు, నువ్వేం చేయొద్దు. దయచేసి నీ కత్తితో నువ్వు ఎవరిని చంపొద్దు, నువ్వు పగ తీర్చుకోవద్దు. నీకెందుకు ఆ మనోవిచారము? దేవుడు చూసుకుంటాడు, వదిలేసి. నిజంగా దేవుడే చూసుకున్నాడు. నాబాలు చచ్చిపోయాడు. దావీదు కూడా అంత సూక్ష్మంగా ఆలోచన చేయలేదు. చూసారా, ఈ ఎంటైర్ ఎపిసోడ్ మనం చదివేటప్పుడు దావీదు కంటే కూడా చాలా సూక్ష్మంగా ఆలోచన చేసింది ఆమె. మరి ఈవేళ ఇలాంటి సుబుద్ధి కలిగినటువంటి స్త్రీలు ఎంతమంది ఉంటారు? రిమోట్ తీసుకొని అత్తాకోడలు చూసేవాళ్ళు, కార్తీక దీపం చూసేవాళ్ళు, లేకపోతే ఇంకేదో ఉంది, ఇప్పుడు ఏదో మళ్ళీ ఫేమస్ సీరియల్ ఏదో వేశారు, గుప్పెడంత మనసు చూసేవాళ్ళు, ఇలాంటివి చూసేవాళ్ళు అయితే ఉంటారు. కానీ ఇలాగ సుబుద్ధి కలిగినటువంటి స్త్రీలు అయితే ఎంతమంది ఉంటారు? వాస్తవంగా ఈరోజు మన కుటుంబాల యొక్క పతనానికి కలిగిన ప్రధానమైన కారణం ఏంటంటే దైవజ్ఞానం మనకి లేదు, ఆ సుబుద్ధి అనేటువంటిది లేదు. అది మనకు లేదు, మన పిల్లలకు కూడా మనం నేర్పించడం లేదు. ఆ తర్వాత వాళ్ళు పాడైపోయారని మనమే బాధపడుతూ ఉంటాం. అసలు మనం ఎక్కడ జ్ఞానం కలిగి ఉన్నాం, మనం ఎక్కడ జ్ఞానాన్ని నేర్పిస్తూ ఉన్నాం? కాబట్టి ఈరోజు మనం గుర్తించవలసిన ముఖ్యమైన విషయం ఏమిటంటే నోటి మాటలు ఏం చేయగలుగుతాయి. అబీగైలు యొక్క నోటి మాటలు ఏం చేసినాయి అంటే నాబాలు వంశం భూమి మీద ఉండేటట్లుగా నిలబెట్టినాయి. ఆమె నోరు నిలబెట్టింది, ఆమె మాటలు నిలబెట్టినాయి. ఒకవేళ ఆమె కనుక రాకపోయి ఉంటే ఏం జరిగేది అంటే నాబాలు యొక్క నోటి మాటలు నాబాలు వంశమంతా భూమి మీద లేకుండా చేస్తాయి. ఈరోజు మన నోటి మాటలు కూడా అలాగనే, వాళ్ళ నోరే కాదు, వాళ్ళ నాలుకే కాదు, ప్రతి నాలుక కూడా శక్తివంతమైంది. నాలుక, నోటి మాటలు ఏమైనా చేయగలవు, నోటి మాటలు నిలబెట్టగలవు, నోటి మాటలు పడవేయగలవు. మన జీవితాన్ని నిలబెడితే మన జీవితాన్ని పడవేస్తే, ఎదుటి వాళ్ళ జీవితాలు నిలబెడితే ఎదుటి వాళ్ళ జీవితాలు పడవేస్తాయి. అంతేకాదు మన తర్వాత మన తరతరాల యొక్క జీవితాలను కూడా నిలబెడతాయి, అవి పడవేస్తాయి. కాబట్టి నోటి మాటలు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఆ మాటల విషయంలో మనం జాగ్రత్తగా ఉండటానికి మనం అందరం జాగ్రత్త పడదాం. ముఖ్యంగా మీ పిల్లలకు మంచి మాటలు మాట్లాడటం నేర్పించండి. దయచేసి నోటి మాటలు కనుక వాళ్ళు మా ఇష్టం అన్నట్లుగా మాట్లాడితే దయచేసి వాటిని దిద్దటానికి ఎప్పుడు కూడా ప్రయత్నం చేయండి. అవసరమైతే ఒక దెబ్బ కొట్టైనా సరే నోటి మాటలను మీరు పెంచేటప్పుడు మీ పిల్లల్ని దిద్దండి. ఎందుకంటే నోటి మాటలు వాళ్ళకి తెలియదు, తర్వాత వాళ్ళకి చాలా హాని చేస్తాయి. అది స్నేహం విషయంలో కావచ్చు, ఉద్యోగ విషయంలో కావచ్చు, లేకపోతే కుటుంబం భార్యాభర్తల రిలేషన్ కావచ్చు, ఎక్కడైనా సరే నోటి మాటలు. ఈరోజు ప్రధానమైన సమస్య ఏంటంటే నోటి మాటలే. పిల్లలకి బాగా మాట్లాడటం రావట్లేదు. ఇంకా చెప్పాలంటే పిల్లల కంటే పెద్దవాళ్ళు బెటర్, మనకంటే మన ముందు వాళ్ళు చాలా బెటర్. ఆలోచన చేసి ఆచితూచి మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అంత ఆలోచన ఉండట్లా మాట అనేయటానికి. కాబట్టి చాలా జాగ్రత్తగా మాట్లాడటానికి మనం నేర్చుకుందాం. దేవుడు మనల్ని మన కుటుంబాలను దీవించునుగాక.